దేవుడు ఎప్పుడు కూడా ఎవరితోనూ నేరుగా మాట్లాడలేదు. అంటే నేనిప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నానో, మీరు నా మాట ఎలా అయితే వింటున్నారో, అలా దేవుడు ఎప్పుడూ కూడా తనంతట తానుగా డైరెక్ట్‌గా వచ్చేసి నేరుగా ఎవరితోనూ ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన ఎలా మాట్లాడేవారు ప్రజలతో అని మనం పరిశోధన చేసినప్పుడు, హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు, దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము అంటాడు. అదే మాదిరి తాను ఏర్పరుచుకున్నటువంటి ప్రవక్తల ద్వారా, తాను ఏర్పరుచుకున్నటువంటి భక్తుల ద్వారా దేవుడు తన ప్రజలతో నిరంతరం మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. శాపమైనా దేవుని నోట నుండి డైరెక్ట్గా రాలేదు, ఆశీర్వాదమైనా దేవుని నోట నుండి డైరెక్ట్గా రాలేదు. అది శాపవచనమైనా ఆశీర్వాదమైనా సరే దేవుడు తాను ఎన్నుకున్న ఒక భక్తుని ద్వారా, తాను ఎన్నుకున్న ఒక ప్రవక్త ద్వారా, తాను ఎన్నుకున్నటువంటి ఒక సేవకుని ద్వారా ఆయన నోట మాట బయలుదేరినట్టుగా మనం గ్రంథంలో నుండి చూస్తున్నాం. అంటే అందరి నోటి వెంట వచ్చే మాటలు వేరు, దైవజనుని నోటి వెంట వచ్చే మాట వేరు. అందరి నోట నుండి వచ్చే ఆశీర్వచనాలు వేరు, దైవజనుని నోట నుండి వచ్చే ఆశీర్వచనాలు వేరు. అంటే అది ప్రత్యేకంగా దీవించబడిన నోరు అని మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా దేవుడు ఆ నోటికి నోరుగా బోరగా ఉండి వాడుకుంటూ ఉంటే ఆ నోటిని ఆశీర్వదింపబడినదిగా, దైవానుగ్రహం పొందినదిగా, సత్యవాక్యంతో అనేకులను తృప్తిపరచడానికి, అనేకుల హృదయాలు తన వంతుగా అంటే తన పక్షంగా నిలబడి నింపటానికి దేవుడు ఎన్నుకున్నదిగా మనకి గ్రంథం సాక్ష్యమిస్తోంది. దానికి ఏమైనా రుజువులు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా గ్రంథంలో నుండి అని మనం వెతుక్కోగలిగితే, ప్రియమైన దేవుని సంగమా, ఒక దైవజనుని నోటికి దేవుడు ఎంత శక్తినివ్వబోతున్నాడో ఆ శక్తి, అది ఆశీర్వాదమైనా శాపమైనా సరే, ఆ నోటి మాట. ఎందుకంటే మాటకి చాలా శక్తి ఉంది, ఆ సంగతి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రపంచంలో జరిగే కార్యాలన్నీ దేంతో జరుగుతున్నాయి చెప్పండి? దేంతో జరుగుతున్నాయి? మాటతోనే జరుగుతాయి. నిర్ణయాలు మాటలుగా మారి, మాటలు చేతలుగా మారుతాయి. మాట చెప్పిన తర్వాతే పని జరుగుతుంది. ఒక ఉద్యోగస్తుడికి తన పై అధికారి పని అప్పగిస్తాడు. ఎలా అప్పగిస్తాడు? పని మాటతో అప్పగిస్తాడు. ఒక కూలీకి ఆ పైన ఉన్నటువంటి యజమాని పని అప్పగిస్తాడు. దేంతో అప్పగిస్తాడు? పని మాటతో అప్పగిస్తాడు. ఒక వ్యాపారస్తుడు తన దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మాటతోనే పని అప్పగిస్తాడు. ఈ విధంగా ఈరోజు జరుగుతున్న కార్యాలన్నీ మాటతో జరుగుతున్నాయి. జరుగుతున్న ఏ కార్యమైనా మాటలు చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆ మాటతోనే ఎన్ని కార్యాలు చక్కబెడుతున్నారో, ఎన్ని కార్యాలు వెలగబెడుతున్నారో, ఎన్ని భయానకమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయో, ఎన్ని మంచి పనులు జరుగుతున్నాయో, ఇవన్నీ కూడా దేంతో జరుగుతున్నాయి, దేని ద్వారా జరుగుతున్నాయి అని మనం ఆలోచించగలిగితే, ప్రియమైన దేవుని సంగమా, మాట చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. గ్రంథంలో కూడా ఒక విలువైన విషయాన్ని చెప్పాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూడాలి. నోటి మాట చేత కలుగు నొప్పి. దేనివల్ల కలిగే నొప్పట? కర్రతో కొడితే నొప్పి కలగడం చూసాం, ఏదైనా యాక్సిడెంట్ అయితే నొప్పి కలగడం చూసాం, ఏదైనా గట్టిగా దెబ్బ తగిలితే నొప్పి కలగడం చూసాం. కానీ ఇక్కడ దేనివల్ల నొప్పి కలుగుతుంది అంటున్నాడు? నోటి మాటల చేత కలుగు నొప్పి అన్నాడు. తగలకుండా, నోటి మాటల చేత కలుగు నొప్పి తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. అంటే దీని అర్థం ఏంటంటే, మాట మనిషికి బాధని, నొప్పిని, ఆవేదనని, సంతాపాన్ని కలిగించగలదు, బాధ కలిగించగలదు. అందుకే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఇవన్నీ ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఇక ఇదే మాటను ఏ విధంగా కూడా వాడతారో అదే యోబు గ్రంథంలో 16వ అధ్యాయము 5వ వచనం కూడా చూద్దాం. అందరూ బైబిల్ తెరిచి చూడాలి, బాగా నేర్చుకోవాలి మీరందరూ. 16వ అధ్యాయము 5వ వచనం మీకు మళ్ళీ దొరకాలంటే దొరకని అమృత వాక్కులు ఇవి. ఎందుకు అమృత వాక్కులు అంటున్నానంటే, జీవవాక్యము, అమృతం అనేది జీవానికి సాదృశ్యంగా వాడతారు కాబట్టి చెప్తున్నా. జీవవాక్యము అన్నాడు. జీవాన్నిచ్చే మాటలు, కల్పితాలు కానీ, కట్టుకథలు కానీ, కల్పనా కథలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా, సమయాన్ని తినేసే మాటలు కాకుండా, సమయాన్ని వృధా చేసే మాటలు కాకుండా, నిజంగా మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తూ, మీ ఆత్మీయ జీవితాన్ని ఒక మెట్టెక్కించడానికి దేవుని సన్నిధానంలో దైవవాక్యాన్ని మీరు వింటున్నారు కనుక శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో ప్రతి మాట మీ హృదయంలో భద్రం చేసుకోండి. రైట్?
రైట్, చదవండి ఆ మాట ఏం రాయబడిందో. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరుచుదును, నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, బలపరుస్తానంటున్నాడు, అదే మాటలతో ఓదారుస్తానంటున్నాడు, అదే మాటలతో ఆదరిస్తానని కూడా అంటున్నాడు. అంటే మాట బాధ కలిగించగలదని మొదటి వచనంలో చూసాం, ముందు చదువుకున్న వచనంలో. ఈ రెండో వచనంలో బలపరుస్తుందని చూస్తున్నాం, ఆదరిస్తుందని చూస్తున్నాం, ఓదారుస్తుందని చూస్తున్నాం. అంటే మాటని పాజిటివ్గాను వాడొచ్చు, నెగిటివ్గా కూడా వాడొచ్చు. ఏమండి, మాటతో మంచి పనులు చేయొచ్చు, చెడ్డ పనులు కూడా చేయొచ్చు. అంటే దుష్కార్యానికి మాట వాడొచ్చు, సత్కార్యానికి కూడా ఏం వాడొచ్చు, మాట వాడొచ్చు. మాటతోనే సమస్తాన్ని జరిగిస్తున్నాడు. తన మాటతో సమస్తమును నిర్వహించుచు అంటాడు గ్రంథంలో. దేవుని గురించి మాట్లాడుతూ తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఆకాశములు దేవుని వాక్కు వలన నిర్మాణమయ్యాయి. ఏమండి, దేవుని మాట వలన సమస్తము నిర్వహించబడుతోంది. కలుగురుగాక అని పలుకగా కలిగెను. అంటే ఈయన మాట ఎంత శక్తివంతమైనదో, ఆ మాట ద్వారా ఎన్ని కార్యాలు జరిగాయో గ్రంథంలో నుండి మనం చూస్తున్నాం. ఇలాంటి మాటతోనే మేనేజ్మెంట్, దేవుడు ఏ విధంగా ప్రజల్ని నిలబెట్టాలి, నడిపించాలి, తన కొరకు సంఘాన్ని వాడుకోవాలి, తన కొరకు గొప్ప కార్యాలు జరిగించుకోవాలి, తన పిల్లల ద్వారా మహాకార్యాలు జరిగించుకోవాలి, తన పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలి, సంస్కరించాలి, ఇవన్నీ దేవుడు ఆలోచించినప్పుడు దేవుడు తన మాటని తన దగ్గరే ఉంచుకోకుండా ఒక మనిషి నోట్లో ఉంచాలి అనుకున్నాడు. అందుకే అతని హృదయంలో నుండి జీవనదులు, జీవజల నదులు పారును. అతని హృదయంలో నుండి ఏం పారునట? జీవజల నదులు పారును. అందరి మాటలు లాంటివి కావు దేవుని మాటలు, అందరి మాటలు లాంటివి కావు దైవజనుని మాటలు. ఎంత శక్తివంతంగా ఉంటాయో కొన్ని విషయాలు ఇప్పుడు మనం గ్రంథంలో నుండి చూద్దాం. ప్రియమైన దేవుని సంగమా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం అందరూ కూడా చూడాలి. బైబిల్ మీ చేతుల్లో ఉండాలి. ప్రతి ఒక్కరూ మీ రెఫరెన్సెస్ నోట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి నాకు ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచాను. బాగా బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను నీ నోట్లో పెట్టా. నీ నోరు జీవపు ఊట. నీ నోరే ఇప్పుడేంటి? జీవపు ఊట. నీ నోట్లో నేను ఏం పెట్టాను అంటే నా మాటలు తీసుకొచ్చి ఉంచాను, అక్కడ ఉంచాను. ఎంత అద్భుతం! విలువ పెరిగిపోద్దండి. కొన్ని మన దగ్గర ఉండడం వల్ల ఆటోమేటిక్గా విలువ ఏమవుతుంది? పెరిగిపోద్ది. ఇప్పుడు ఒక బాక్స్లోనికి బంగారం వచ్చింది అనుకోండి, ఈ బాక్స్ ఖరీదు 10 రూపాయలే ఉంటుంది. ప్లాస్టిక్ బాక్స్ ఖరీదు. ప్లాస్టిక్ బాక్స్ ఖరీదు ఎంత? బంగారం షాపులు ఇచ్చే బాక్స్ ఖరీదు ఎంత ఉంటుంది? మహా అయితే 10 ఉంటుంది, 15 ఉంటుంది. టోకెన్ కొంటే ఇంకా తక్కువ ఉండొచ్చు, లేదా 20 రూపాయలు ఉండొచ్చు అనుకోండి కాసేపు. కానీ అందులో ఒక ఉంగరం పెట్టగానే ఆ 10 రూపాయలు లేదా 15 రూపాయలు విలువ చేసే ఆ బాక్స్ ఖరీదు ఏమైపోయింది? ఆటోమేటిక్గా పెరిగిపోయింది. దాని విలువ పెరిగిపోయింది. ఖరీదు కాదు, ఏం పెరిగిపోయింది? విలువ పెరిగిపోయింది. ఎందుకు ఆ బాక్స్ యొక్క విలువ పెరిగిపోయింది అంటే ఆ బాక్స్లోనికి బంగారు పొంగరాన్ని తీసుకొచ్చి పెట్టారు కాబట్టి దాని విలువ అంత అయిపోయింది. అదే ఒక అట్టపెట్టెలోనికి ఒక నెక్లెస్ తీసుకొచ్చి పెట్టారనుకోండి, ఆ బాక్స్ విలువ ఆటోమేటిక్గా ఏమైపోతుంది? పెరిగిపోతుంది. అదే ఒక వజ్రాన్ని తీసుకొచ్చి పెట్టారనుకోండి, ఆ విలువ ఇంకా పెరిగిపోతుంది. అలాగే ఒక వ్యక్తి విలువ చూడండి, పదవిని బట్టి పెరిగిపోద్ది. మాజీకి క్రేజీకి ఉన్న తేడా అదే. మాజీ ఎమ్మెల్యే అనగానే ఎలా చూస్తారు మీరు? చూడండి, ఎక్కడైనా ఫ్లెక్స్ కనబడద్దా? ఎక్కడో అరాకొరా తప్ప. మాజీ ఎమ్మెల్యే ఫ్లెక్స్లు నియోజకవర్గాలు ఎక్కడ కనబడవు. అదే తాజా ఎమ్మెల్యే ఫ్లెక్స్లు అయితే నియోజకవర్గం నిండా ఉంటాయి. మళ్ళీ ఇతను ఓడిపోయాడు అనుకోండి ఎలక్షన్లో, మళ్ళీ ఇతని ఫ్లెక్స్లు ఎవడు పెట్టడు. మళ్ళీ ఎవడు పదవి అలంకరించాడో వాడికి. అంటే విలువ ఎలా పెరిగింది చెప్పండి? దేన్ని బట్టి మనిషి విలువ పెరిగింది? అక్కడ పదవిని బట్టి విలువ, పదవిని బట్టి పెరిగింది. గౌరవం పదవిని బట్టి వచ్చింది. అంటే ఒకవేళ పదవి ఊడిపోతే ఆటోమేటిక్గా ఏం పోతుంది? విలువ పోతుంది, గౌరవం కూడా పోతుంది. అలాగే దైవజనునికున్న గౌరవం, దైవజనునికున్న విలువ, దైవజనుని మాటకున్న శక్తి, దైవజనుని నోటుకున్న శక్తి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే
సాక్షాత్తు దేవుడే తన నోటి తన మాటలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడట? భక్తుడి నోట్లో పెట్టాడట, నోట్లో ఉంచాడట. అదే చెప్తున్నాడు అక్కడ, చూడండి మీరు. నేను నీ నోట నా మాటలు ఉంచాను. నేను ఉంచాను కాబట్టే నీ మాటలకు అంత విలువ. నేను ఉంచాను కాబట్టి నీ నోటికి అంత శక్తి. నేను ఉంచాను కాబట్టి నీ హృదయానికి అంత శక్తి, అంత బలం. ఆ బలం, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఉంచాను. నేను ఇతన్ని ఎన్నుకున్నాను. ఆ పదవి అతన్ని అలంకరించింది కాబట్టి ఎమ్మెల్యే అని పెట్టుకుంటున్నాడు. ఆ గౌరవం అతనికి దక్కుతోంది, ఆ సెక్యూరిటీ అతనికి దక్కుతోంది. ప్రోటోకాల్ ప్రకారం అతని వెనక ఆ సెక్యూరిటీ నడుస్తోంది. ఈ ఎమ్మెల్యే ఇంకా మంత్రి అయితే ఇంకా విలువ పెరుగుతోంది, ముఖ్యమంత్రి అయితే ఇంకా విలువ పెరుగుతోంది, ఏమండి ప్రధానమంత్రి అయితే ఇంకా విలువ పెరుగుతోంది. సో ఇలా స్థాయి ఎలా పెరుగుతుందంటే ఆ పదవి పెరగడం వల్ల స్థాయి పెరుగుతుందని మనకు అర్థమవుతుంటే, దేవుని మాట నీ నోట ఉండటం వల్ల నీ మాటకున్న శక్తి పెరుగుతుంది, నీ మాటకున్న పవర్ పెరుగుతుంది. ఆ మాట అతని నోట వెంట జాలువారిన మాటకున్న శక్తి అది. అందుకే మరో మాట మనం గ్రంథంలో నుండి చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, నీ నోట నా మాటలు ఉంచాను, పెళ్ళగించడానికి, విరగ్గొట్టడానికి, నశింపచేయటానికి, పడద్రోయటానికి, కట్టటానికి, నాటటానికి. ఎంత బాగున్నాయి చూడండి. అంటే శాపం అయినా నీ నోటి వెంటే పంపిస్తాను, ఆశీర్వాదమైనా నీ నోటి వెంటే పంపిస్తాను. మీరు దీవించు వారిని దీవించదను, మీరు శపించు వారిని శపించదను అన్నాడు ఒక చోట. మీరు దీవించు వారిని అలా నేనేం చేస్తాను? దీవిస్తాను. మీరు శపించు వారిని అలా నేనేం చేస్తాను? శపిస్తాను. ఎందుకంత శక్తినిచ్చాడు వాళ్ళకి? మీరు దీవించే వారిని దీవిస్తాను, మీరు శపించే వారిని శపిస్తాను అంటున్నాడంటే, దైవజనుని నోటి వెంట దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు అనమాట. ఎప్పుడు నేరుగా ఆయన భూమి మీదకి రాలేదండి. సర్వోన్నతుడైన దేవుడు నేరుగా భూమి మీదకి వచ్చి ఆయన పనులు ఆయన చేసుకుని వెళ్ళలేదు. ఎవరో ఒకరిని పంపించడం ద్వారానే, ఏదో విధంగా ఒక శరీరాన్ని ఉపయోగించుకోవడం ద్వారానే ఆయన కార్యాలు జరిగాయి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసిన ప్రతిసారి మనం ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, దేవుడి మాటే బయలుదేరింది, కానీ ఒక మనిషి నోటి వెంట బయలుదేరింది. ఒక మనిషి నోటిని ఆయన ఏం చేశాడు? వాడుకున్నట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది. అప్పుడు ఆ నోటికి శక్తి వచ్చేసింది, అప్పుడు ఆ నోటికి ఏమొచ్చేసింది? పవర్ వచ్చేసింది, అప్పుడు ఆ నోటికి ఏమొచ్చేసింది? బలం వచ్చేసింది. ఒక లైట్ మామూలుగా ఉన్నంత వరకు మామూలుగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే అందులోని కరెంట్ వెళ్ళిందో అది వెలగడం మొదలవుతుంది. కరెంట్ వెళ్ళేంత వరకు దానికి విలువ లేదు, కానీ కరెంట్ వెళ్ళిన తర్వాత దానికి ఆటోమేటిక్గా ఏం పెరిగిపోయింది? విలువ పెరిగిపోయింది. దాంట్లోంచి పని మొదలైపోయింది, ఒక వెలుగు రావడం మొదలైంది. కరెంటు వెళ్ళడం తడవు, అందులో నుంచి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. కరెంట్ వెళ్ళకపోతే అందులోంచి ఏం రాదు? వెలుగు రాదు. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా ఒక మనిషిని ఎన్నుకున్నాడు, ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు. ఆ నాయకుడి ద్వారా మాట్లాడుతున్నాడంటే ఆ నోటికి ఆ శక్తి ఉంటుంది, ఆ నోటికి ఆ బలాన్ని ఇస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. అందులో శాపవచనం ఉందట. పెళ్ళగించుటకు, కట్టుటకు, నాటుటకు, నిలబెట్టుటకు, దేనికైనా సరే నేను నిన్ను ఉపయోగించుకుంటున్నాను, నిన్ను వాడుకుంటున్నాను, నీ ద్వారా నేను నా కార్యాన్ని జరిగించుకోవాలనుకుంటున్నాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్. దేవుని మాట, ఆయనకున్నటువంటి శక్తి ఆ మాట ద్వారా ప్రత్యక్షపరచబడుతోంది అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. మరొక మాట మనం గ్రంథంలో నుండి చూస్తే అదే విషయాన్ని యెషయా గ్రంథం 59వ అధ్యాయము, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 21. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు. ఏంటట? నీ మీదనున్న నా ఆత్మ. ఆయన ఆత్మను కూడా తీసుకొచ్చి ఎవరి మీద పెట్టాడట? తన భక్తుడి మీద పెట్టాడు, తన దైవజనుడి మీద పెట్టాడు. నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట ఉంచిన మాటలు. అది అండర్లైన్ చేసుకోవాలి. నేనే నీ నోట్లో ఉంచేసినటువంటి, లేదా దాచినటువంటి, లేదా పెట్టినటువంటి, నేను నీ నోట ఉంచినటువంటి మాటలు, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడింది ఇక్కడ. అంటే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకోవడం, ఆ వ్యక్తి మీద దేవుడు తన ఆత్మను ఉంచటం, అదే మాదిరి అతని నోట నుండి ఆ శక్తిగల మాటలు బయలు వెళ్ళేలాగా తన కార్యాన్ని జరిగించటం. ఈరోజు ఇక్కడ ఇంతమంది కూర్చోగలిగారు, ఇంతమంది వచ్చి ఇక్కడ నిలబడ్డారు, ఇంతమంది సత్యవాక్యంలో కొనసాగుతున్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే, నా నోటి నుండి బయలు వెళ్ళినటువంటి మాటలు మీ హృదయాన్ని తాకడం, మీ హృదయం దేవుని వైపు తిరగటం, మీ యందు భయభక్తులు పుట్టడం, మీరు మారు మనస్సు పొందటం, ఆత్మతో సత్యముతో నేను ఆయన ఆరాధించాలి, నేను కూడా ఆయన పనిలో వాడబడాలి అన్న
స్థిరచిత్తం కలిగిన వారే మీరందరూ ఇక్కడికి వచ్చి సంఘంలో సహవాసంలో ఉండటం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే ఒక మాట వల్ల జరుగుతున్నాయి. ఈ మాట వెనక ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. అందుకే ఆ మాటను గౌరవించడం, ఆ మాటకు విలువనివ్వడం, ఆ మాటకు లోబడటం మనం విధిగా నేర్చుకోవాలి. మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడు చీపుగా చూడకూడదు. దేవుని మాట అంటే మనకి లోకుగా ఉండకూడదు. ఇప్పుడు కూడా ఆ మాటకు మనం పూర్తిగా విధేయత కలిగిన వారమై వణుకుతూ ఉండాలి. ఆ మాటకు పూర్తిగా లోబడాలి. ఆ మాటను పూర్తిగా గౌరవించాలి. అంత గొప్పది ఈ మాట. అందుకే ఎన్ని సందర్భాల్లో చూడండి, నేను చేయు నిబంధన ఇదే, నీ మీదనున్న ఆత్మ, నీ నోట నేనుంచిన మాటలు. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 18వ వచనం కూడా చూద్దాం. చాలా వచనాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 18వ వచనం. వారి సహోదరులలో నుండి నీ వంటి ఒక ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు నుంచుతాను. చూడండి ఎన్ని నోళ్లను వాడుకుంటున్నాడు ఆయన. అతని నోట నేనేముంచుతాను? నా మాటలను ఉంచుతాను. అతని నోట నా మాటలను ఉంచుతాను. ఇది కొంచెం అప్లో పెట్టినాను, వచ్చి కొద్దిగా జస్ట్ అలా లిఫ్ట్ చేయి లైట్గా, మరీ ఎక్కువ వద్దు, లైట్గా. అతని నోట నా మాటలు ఉంచుదును. ఏమండి? నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలు వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. అతడు నా నామమున చెప్పు, అతని మాటలు అన్నాడా, నా మాటలు అన్నాడా? చెప్పండి. అతడు నా నామమున చెప్పు, అతని మాటలు అన్నాడా, నా మాటలు అన్నాడా? చెప్పాలి మీరు. ఏమన్నాడు? నా మాటలు. అతడు నా నామమున చెప్పు నా మాటలు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు ఒక నోటిని ఆశీర్వాద పాత్రగా వాడుకోబోతున్నాడు అన్నమాట. చూడండి, మన ఇంట్లో రకరకాల పాత్రలు ఉంటాయి. అందులో కొన్ని ఘనతకు వాడబడతాయి, కొన్ని ఘనహీనతకు వాడబడతాయి. అన్నం తినే కంచానికి మనం చాలా విలువిస్తాం. ఎందుకు చెప్పండి? కంచానికి ఎందుకు విలువిస్తాం? ఏదైనా కాలు తగిలింది అనుకోండి, వెళ్ళిపోతూ ఉండగా కంచానికి కాలు తగిలింది అనుకోండి, ఏమంటారు? అరే తప్పురా నాన్న, కళ్ళు పోతాయిరా, కంచాన్ని ఏం చేయకూడదు, తన్నకూడదు అంటారు. ఎందుకు కంచాన్ని తన్నకూడదు అన్న మాట వచ్చిందంటే, కంచంలో మన కడుపు నింపే ఆహారం ఉంది కనుక ఆ కంచానికి మనం ఆటోమేటిక్గా ఏమిస్తాం? విలువ. కొన్ని పాత్రలు ఘనతకి ఎంచబడతాయి. అన్నీ అదే లోహంతో చేసి ఉండొచ్చు, అన్నీ అదే ప్లాస్టిక్తో చేసి ఉండొచ్చు. కానీ అన్నీ ఒకే లోహంతో చేయబడ్డాయి కదా అని అన్నీ ఒకేలా చూడలేం కదా. ఒక్కో దానికి ఒక్కో విలువ, ఒక్కో పాత్రకు ఒక్కో విలువ. ఇక్కడ కూడా దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవడం, అతని నోటిలో తన మాటలు ఉంచడం అనే దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ మాటకి చాలా విలువ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంతెందుకండి, దేవుడు ఎక్కడ తన మాటలు ఉంచితే అక్కడ దానికి విలువ పెరిగిపోద్ది. ఉదాహరణకి మనందరికీ తెలుసు, ఎవరినైనా తిట్టాలనుకున్నప్పుడు ఏమని తిడతారంటే చాలామంది, అరే గాడిద, అడ్డగాడిద, బుద్ధుందా లేదా నీకు, గాడిదలాగా అంటారు కదా. అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా పెద్దలు పిల్లల్ని తిట్టేటప్పుడు, ఏ గాడిదలాగా ఏంటి ఆ పనులు, అడ్డగాడిదలా ఎదిగావు, ఇంకా బుద్ధి రాలేదు నీకు, ఇలాంటి పదాలు వాడుతుంటారు. ఎక్కువ మన తెలుగు వాతావరణంలో గాడిదను దేనికి ఉపయోగిస్తారు? తిట్టడానికి ఉపయోగిస్తారు. ఆమె రైట్ ఆర్ రాంగ్? మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టారు ఎవరైనా గాడిద పేరుతో? మీ అమ్మ నాన్నలు తిట్టే ఉంటారు, నవ్వుకుంటున్నారు మీరు. అంటే దాని అర్థం ఏంటంటే చాలాసార్లు తిట్టే ఉంటారు. అప్పుడప్పుడు అమ్మ నాన్నలు ఏం చేస్తారంటే, పెద్దోడు చిన్నోడు, పెద్దది చిన్నది ఉన్నారనుకోండి, వాళ్ళ పేర్లు పెట్టరు. అదిగో ఆ పెద్దగాడిదికి అంటారు, లేదా చిన్నగాడిదికి అంటారు. అంటే చిన్నగాడిది అంటే చిన్న కొడుకు, పెద్దగాడిది అంటే పెద్ద కూతురు అనుకోవచ్చు. అప్పుడప్పుడు అలా వాడుతుంటారు. ఆ పెద్దగాడిద, ఆ చిన్నగాడిద, ఈ అడ్డగాడిద. అంటే గాడిదన్న పదాన్ని దేనికి వాడుతున్నాం? తిట్టడానికి వాడుతున్నాం. దేవుడు ఆ గాడిదతో కూడా వాక్యం చెప్పించాడు. మరి ఇప్పుడు ఆ గాడిదకు కూడా ఆటోమేటిక్గా ఏం పెరిగిపోయింది? విలువ పెరిగిపోయింది. ఆ సన్నివేశంలో హూ వాజ్ ద హీరో చెప్పండి? బిలాం అనేవాడు ఉన్నాడు,
దేవదూత వచ్చి నిలబడింది, ఖడ్గం పట్టుకుని నిలబడింది, గాడిదను కొడుతున్నాడు, ముమ్మారు కొట్టాడట. సో ఆ గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడు, చాలాసార్లు చేశాడు. కానీ ఎప్పుడు మనం ఆ సన్నివేశం ఇదివరకు ఎప్పుడు చదివినా కూడా మనకు అందులో హీరో ఎవరు ఆ సన్నివేశంలో అంటే ఎవరో హీరో ఇప్పుడు అక్కడ ఆ సన్నివేశం వరకు నో డౌట్ గాడిదే. ఎందుకు మనం గాడిదని అక్కడ హీరోలా చూస్తున్నాం, బిలాముని విలన్లా చూస్తున్నాం అంటే, బిలాము తన క్యారెక్టర్ని తగ్గించుకున్నాడు, గాడిద తన క్యారెక్టర్ని ఏం చేసుకుంది, పెంచుకుంది. గాడిద నోట్లో కూడా దేవుడి మాట పడ్డప్పుడు ఆ గాడిదకు కూడా ఆటోమేటిక్గా ఏం పెరిగిపోయిందంటే విలువ పెరిగిపోయిందట. అదే చెప్తున్నాడు అక్కడ, ఒక గాడిదను కూడా తన పని కొరకు వాడుకొని మాట్లాడించిన దేవుడు. నా నోటి మాట ఆ నోట ఉంచినప్పుడు అక్కడ పాత్ర కంటే పాత్రలో ఉంచబడిన దాని వలన పాత్రకు కూడా ఏం పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. ఆ పాత్రలో ఉంచబడిన దానిని బట్టి పాత్రకు విలువ పెరిగింది. ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. అక్కడ ఆ సందర్భాన్ని మనం చూస్తుంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయము 28వ వచనంలో వ్రాయబడిన అద్భుతమైన మాట. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 28వ వచనం చదువుదాం అందరం కూడా. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు నన్ను ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా, అతడు లేదనను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేతబట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా. ఈ సందర్భం అంతా చూస్తుంటే గాడిదతో కూడా దేవుడు మాట్లాడించాడు, వాక్కునుంచాడు, బుద్ధి చెప్పించాడు. బిలాముకు గార్ధబము చేత ఏం చేశాడట, బుద్ధి చెప్పిందట. గార్ధబమే బిలాముకి ఏం చెప్పిందట, బుద్ధి. మనం ఏదైతే తిడుతున్నామో ఆ తిట్టబడుతున్న గాడిద, కొట్టబడుతున్న గాడిద ఒక ప్రవక్తకే ఏం చెప్తోంది, బుద్ధి చెప్తోంది. అంటే దేవుడు వాడుకుంటే ఒక వ్యక్తిని, ఆ మాట ఆ నోటిలో పెడితే ఆ మాటకు ఆటోమేటిక్గా పవర్ పెరిగిపోద్ది. ఇంక అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంతకుముందు బిలాము కూడా బాగుండేవాడు. ఇంతకుముందు బిలాము నోటి వెంట కూడా దేవుని మాటలు బయటకు వచ్చేవి, దేవుని మాటలు బయలు వెళ్ళేవి. బిలాము ఒకప్పుడు దేవుని కొరకు వాడబడినటువంటి ప్రవక్త. కానీ తదుపరి కాలంలో అతడు ఆ యొక్క ఆధిక్యతను మెల్లిమెల్లిగా చేజార్చుకున్నాడు, పోగొట్టుకున్నాడు. చివరికి ఖడ్గం చేత చంపబడ్డాడు. ఆ మాట కూడా అక్కడే వ్రాయబడింది. అదే 22:38 చూస్తే సంఖ్యాకాండంలో, అదే సంఖ్యాకాండం 22వ అధ్యాయము 38వ వచనం చూడండి. అందుకు బిలాము దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదను అంటాడు. చూడు, దేవుడు నా నోట్లో నుంచి ఏదైతే పలికిస్తాడో ఆ మాటే పలకాలి నేను. ఆయన నా నోట్లోంచి పలికించాలి ఆ మాట నా నోట్లో నుంచి వస్తే, నా హృదయాంతరాల్లో నుండి వస్తే అది జరుగుతుంది, ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఒకవేళ అది నా హృదయాంతరాల్లో నుండి దేవుడు పలికించకపోతే అది ఏమవుదు, జరగదు. అది దేవుడు పలికించకపోతే, నా నోట్లోంచి ఆ మాట పలికించకపోతే జరగదు. ఒకవేళ దేవుడు నా నోట్లో నుంచి ఆ మాట పలికిస్తే అది ఖచ్చితంగా ఏమవుద్దు అంటున్నాడు, జరుగుతుంది. అదే అక్కడ చెప్తున్నాడు బిలాం, దేవుడు నా నోట్లో నుంచి పలికిస్తే జరుగుతుంది, ఒకవేళ పలికించకపోతే జరగదు. అది దేవుని శక్తి, నా నోట్లో పడుతున్న ఆయన మాటకున్న శక్తి, ప్రియులరా, దేవుని మాటలు ప్రకటించే దైవజనులు నిజంగా సత్యం ఉంటే అక్కడ, ఆ సత్యంతో గనక ఆ మాట బయలు వెళుతుంటే దానికి చాలా పవర్ ఉంటుంది, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎక్కువగా వాడబడుతున్నప్పుడట, ఆ మాటతో ఎక్కువ వాడబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ మాటకి శక్తి పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందో ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను. ఇప్పుడు ఒక ఇనప ముక్కతో మరో ఇనప ముక్కను పదును చేసిన ఎడల ఆ రాపిడి వలన క్రమేపీ ఏం పెరుగుతుంది చెప్పండి? ఆ ఇనప ముక్కకున్న
పదును పెరుగుతుంది. రైట్? పదును. ఇప్పుడు ఆ పదునుతో దేన్నైనా నరికినప్పుడు ఖచ్చితంగా అది ఏమవుతుంది? షార్ప్నెస్ పెరిగి తెగిపడుతుంది. అంటే ఇనుముతో ఇనుమును రెండింటిని ఏం చేస్తే ఆ రాపిడి జరిగిస్తే ఖచ్చితంగా ఆ పవర్ వల్ల దానికి ఉన్న పదును పెరుగుతుంది. అలాగే ఎక్కువగా దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటే, ఎక్కువగా దేవుడు తన మాటల్ని ఒకని నోటిలో ఉంచితే అతని మాటకున్న శక్తి పెరుగుతుంది, అతని మాటకున్న పవర్ పెరుగుతుంది. మెల్లిమెల్లిగా ఆ మాట వేదంలా మారిపోతుంది, అంటే జ్ఞానంలా మారిపోతుంది. మెల్లిమెల్లిగా అతని మాట శాసనంలా మారుతుంది. అలాగే భక్తులందరూ గొప్పవాళ్ళు అయ్యారంటే కారణం దేవుని మాటలు వాళ్ళని అలా మార్చేశాయి. ఒకానొక చోట పౌలు గారు, నువ్వు సూర్యుని చూడకుందువుగాక, ఇక మీదట నీవు గుడ్డివాడవై నీవు సూర్యుణ్ణి చూడకుందువుగాక అన్నాడు. వెంటనే అతను గుడ్డివాడవడం మనం చూస్తున్నాం గ్రంథంలో. అతను గుడ్డివాడే ఏమీ చూడలేకపోతున్నాడట. ఎందుకేమీ చూడలేకపోతున్నాడంటే పౌలు గారి నోట నుండి ఆశీర్వాద వచనం బయలుదేరలేదు. ఇప్పుడు మరి ఏం బయలుదేరిందంటే బాధతో కూడిన, ఆవేదనతో కూడిన, వేదనతో కూడినటువంటి, కన్నీటితో కూడినటువంటి, అంటే దేవుని పనికి ఆటంకంగా నిలబడ్డావు అన్న ఒక కారణం. నువ్వెందుకు దేవుని పని ఆటంకపరుస్తున్నావు? నువ్వెందుకు దేవునికి విరోధంగా నిలబడ్డావు? నువ్వెందుకు నేను ఇక్కడ చేస్తున్నటువంటి, జరిగిస్తున్నటువంటి పనికి సహకరించటం పోయి ఏం చేస్తున్నాడట? అడ్డుకుంటున్నాడట, ఆటంకపరుస్తున్నాడట. ఆ ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలని ఏం చేస్తున్నాడట? ప్రయత్నపడుతున్నాడట. విశ్వాసం నుండి తొలగించాలని ప్రయత్నపడుతున్నాడు. దేవుని పనికి ఆటంకంగా నిలబడ్డావు నువ్వు. నీ వల్ల దేవుని పని జరగడం పోయి, ఇంకా బాగా జరగాల్సింది పోయి, అంటే నీకు ఆశీర్వాదం రావాల్సింది పోయి, నువ్వు అడ్డంగా నిలబడి దాన్ని ఆటంకపరుస్తూ, దాన్ని ఇబ్బంది పెడుతూ, ఆ మార్గాలను చెడగొడుతూ నాశనకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు. అప్పుడు అదే నోటిని వాడుకుంటున్నటువంటి దేవుని మాట, అదే నోటిని వినియోగించుకుంటున్నటువంటి దేవుని మాట ఒక శాపవచనాన్ని పలికినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. ఒకసారి చూద్దాం, గ్రంథంలో నుండి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 8వ వచనం నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అయితే ఎలుమ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమను పేరునకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ ఆత్మతో నిండినవాడు ఆ వ్యక్తి? పరిశుద్ధాత్మతో నిండినవాడు. అంటే దేవుడు, ఇందాక మనం చదువుకున్నాం కదా, నేను అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతని నోట నా మాటలను ఉంచి ఉన్నాను. ఇక్కడ ఈ భక్తుడు పౌలు గారు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఏమన్నాడట చూడండి. అతని తేరి చూచి, సీరియస్గా చూశాడు, అతని వైపు చాలా సీరియస్గా చూశాడు. సామాన్య మానవుడే, కానీ పదునెక్కిపోయాడు. దేనివల్ల? దేవుని మాటల వల్ల. అతనికి ఆ శక్తి ఎలా వచ్చింది చెప్పండి? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక ఫ్యాన్ తిరుగుతోంది అంటే ఫ్యాన్ తిరగడానికి గల కారణం ఏంటి? దాని వెనక కనబడని కరెంట్ ఉంది, పవర్ ఉంది. ఆ కరెంట్ ఉండబట్టే ఫ్యాన్ తిరుగుతోంది, అందులో నుంచి మనకు గాలి వస్తుంది. ఒకవేళ కరెంట్ అనేది లేదనుకోండి, ఫ్యాను తిరగదు, అందులో నుండి గాలి రాదు. అలాగే ఇప్పుడు పౌలు గారి నోటికి శక్తి ఎలా వచ్చింది? ఒకప్పుడు హింసకుడు, శక్తి లేదు. దోషకుడు, అప్పుడు శక్తి లేదు. హానికరుడు, అప్పుడు లేదు శక్తి. కానీ శరీరం అదే. హింసకుడుగా ఉన్నప్పుడు, దోషకుడుగా ఉన్నప్పుడు, హానికరుడుగా ఉన్నప్పుడు ఏ శరీరం అయితే పౌలు గారు కలిగి ఉన్నారో ఆ తర్వాత కూడా అదే శరీరాన్ని కలిగి ఉన్నారు. శరీరంలో ఏమైనా మార్పు ఉందా? అవే కళ్ళు, అవే ముక్కు, అవే నోరు, అవే చేతులు. కానీ అక్కడ లేని మార్పు మరి ఎప్పుడు వచ్చిందట? ఎప్పుడు వచ్చింది? దేవుని ఆత్మ అతని మీదికి రావడంతోడనే అతని లోనికి ఒక శక్తి ప్రవేశించింది. ఎప్పుడైతే దేవుని మాటలు అతని నోటి వెంట జాలువారడం మొదలయ్యాయో ఆ మాటల వల్ల శక్తి వచ్చేసింది. శక్తి ఏమండి, మొన్న నేను కొన్ని నేపాల్ పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మొన్న వారంలో కొన్ని విచిత్రమైన మాటలు విన్నాను. అక్కడ వాటర్ చాలా ప్యూర్గా ఉంది. ఆ మంచు కొండల్లో నుంచి ప్రవహించే వాటరు చాలా ప్యూర్గా ఉంది. అంత ప్యూరిటీ వాళ్ళు ఇంకా కాచుకొని నీళ్లు తాగడం, చాలా శక్తివంతమైన నీరు.
నిజంగా చాలా మంచి వాటర్, అది ప్యూర్ వాటర్ అన్నమాట. ఆ వాటర్ గురించి వాళ్ళు మాట్లాడుతూ అంటారు, పైనుంచి కొండల మీద నుండి ఆ మొక్కల్లో నుండి అవి ప్రవహిస్తూ ప్రవహిస్తూ వచ్చేటప్పుడట వాటికి ఔషధ గుణం పెరిగిపోద్దట. ఏమన్నా మామూలు వాటర్కి కొండల మీద పడి అక్కడ నుంచి ప్రవహించుకుంటూ వచ్చేటప్పుడు దానికి ఏం పెరిగిపోతుంది? ఔషధ గుణాలు పెరిగిపోతున్నాయి. ఔషధ గుణాలు పెరిగిపోయి ఆ నీళ్లు తాగటం వల్ల శరీరానికి ఏం జరుగుతుంది? మంచి జరుగుతుంది. ఆల్కలైన్ వాటర్ అంటున్నారు, చాలా అద్భుతమైన నీళ్ళు అంటున్నారు. ఆ నీళ్ల వల్ల రకరకాల వ్యాధులు తగ్గుతాయి అంటున్నారు. ఈరోజు ఆ నీళ్లను బాటిళ్ళలో నింపి వేల రూపాయలకు అమ్ముతున్నారు. మొన్న ఒక రాజకీయ నాయకుడు తాగుతున్నాడు, దాని రేట్ ఇంత అని పెట్టారు, 25,000 లీటర్ నీళ్లు. ఆశ్చర్యపోయాను నేను, అమ్మో లీటర్ నీళ్లు 25,000 అని. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూడండి, లీటర్ బాటిల్ 25,000. ఇంకా కాస్ట్లీ వాటర్ ఉన్నాయట, క్రికెటర్స్ తాగుతారట అవి. మొన్న ఎయిర్పోర్ట్లో బ్లాక్ వాటర్ అమ్ముతున్నాడు. ఎంత 6 లీటర్ అంటే 100 రూపాయలు అని అన్నాడు. బ్లాక్ వాటర్ 100 రూపాయలు. సో దానికి తగ్గట్టే ఉంటుంది రేటు. ఎందుకు? మామూలు అన్ని చోట్ల నీరు ఉంది, కానీ ఈ నీటికి ఎందుకంత శక్తి? అన్ని చోట్ల ఉన్న నీటి లాంటిది కాదా ఈ నీరు అని అంటే కాదు. ఎందుకు కాదంటే ఆ నీరు కొన్ని ప్రాంతాల నుండి ప్రవహించటం వల్ల దానిలో ఆల్కలిన్ గుణాలు వచ్చాయి. ఆటోమేటిక్గా ఆ ఔషధ గుణాలు అందులోనికి రావడం వల్ల ఆ నీటి విలువ ఏమైపోయింది? పెరిగిపోయింది. అదే నీటిని తెచ్చి బురదలో పోసామనుకోండి, విలువ తగ్గిపోద్ది. నిజం, విలువ తగ్గిపోద్ది. అతనంత విలువైన వాడా? పౌలు గారు అంత విలువైన వాడంటే అవును, విలువైన వాడే. అందరిలాంటోడే కదా, నాలో ప్రవహించే రక్తమే అతనిలోనూ ప్రవహిస్తుంది కదా, నాకున్న రక్త మాంసాలు అతనికి ఉన్నాయి కదా, నేను ఎంత పడుకున్నాను అతను అంతే పడుకున్నాడు కదా, ఏంటి అతనికి నాకు తేడా అంటే దేవుడు అంటాడు, అతనిలో నా ఆత్మ ఉంది, నీలో నా ఆత్మ లేదు. అతనిలో నా మాటలు ఉన్నాయి, నీలో నా మాటలు లేవు. నా మాటలు ఉండటాన్ని బట్టి అతను విలువైన వాడంతే. అందుకే కదా సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అని ఎందుకన్నాడు? చెప్పండి, ఎందుకన్నాడు సుందరములు అని? సువార్తను బట్టి సుందరాలా, ఉట్టిగానే సుందరాలా? ఒకవేళ సువార్త లేకపోతే దేవుని దృష్టిలో సుందరాలు కావవి. నేను చెప్తున్నాను కదా, పవర్ లేకపోతే లైట్కి విలువ లేదు, వెలగదది. నువ్వు ఎంత కాస్ట్లీ లైట్ కొనుక్కునరా, లైట్లలో కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. 25,000 30,000 లైట్లు ఉన్నాయి. 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల రూపాయలు విలువ చేసే లైట్లు ఉన్నాయి. సో నువ్వు తెచ్చుకుని పెట్టుకో ఇంట్లో అందానికి పెట్టుకునే లైట్లు అయితే ఇంకా విలువైనవి. కొంతమంది పెద్ద వాళ్ళ ఇళ్లలో వేలాడుతూ ఉంటాయి చూసారా పైన. అవి ఎంత ఉంటాయి ఒక్కొక్కటి? అమ్మో, ఒక్కొక్కటి 25 లక్షలు 30 లక్షలు విలువ చేసేవి, 1 కోటి రూపాయలు విలువ చేసే లైట్లు కూడా, సిస్టమ్స్ కూడా ఉన్నాయి. కరెంట్ లేకపోతే 1 కోటి రూపాయలు విలువ చేస్తే మాత్రం ఎవరికి కావాలి? అంతే కదా, కరెంట్ ఉంటేనే దాని విలువ. కరెంట్ పోయింది అనుకోండి, ఎంత మంచి లైటింగ్ సిస్టంలోకి వెళ్ళినా చీకటిగానే ఉంటుంది. వాళ్ళు ఏమంటారు అప్పుడు మీతో? కరెంటు పోయిందండి. మరి ఎప్పుడు వెలుగుతుంది? అందం ఎప్పుడు చూడగలం? కరెంట్ వస్తేనే ఆ అందం కనబడద్దండి. కరెంట్ లేకపోతే నువ్వు సీలింగ్లో ఎంత మంచివి పెట్టినా ఏముండదు. ఇక్కడ పౌలు నోటికి అంత శక్తి అలా వచ్చింది. చూడండి ఏమంటున్నాడు చూడండి. అతని తేరి చూచి 10వ వచనం, సమస్త కపటముతో దుర్మార్గముతో నిండినవాడా అన్నాడు. ఎంత బాధ కలిగి ఉంటే ఆ మాట అంటాడు. యాక్చువల్లీ ఈ నోటిని ఎందుకు వాడుకోవాలంటే రూల్గా వాళ్ళు ఆశీర్వాదానికి వాడుకోవాలి. ఎందుకంటే ఈ నోరు ఎవరు దత్తత తీసుకున్నారు? ఈ నోటిని మిమ్మల్ని ఎవరైనా దత్తత తీసుకున్నారనుకోండి, మీ విలువ పెరుగుద్దా పెరగదా? చెప్పండి, విలువ పెరుగుద్దా పెరగదా? ఈ శ్రీనివాసుని తీసుకెళ్ళి రాజమండ్రి ఎంపీ గారు దత్తత చేసేసుకున్నాడు అనుకోండి, రేపటి నుంచి ఈ ఓదూరు ఆయన విలువ ఏమవుద్ది? ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. ఎందుకంటే ఎంపీ గారు దత్తత చేసేసుకున్నాడటండి. ఎంపీ గారు దత్తత చేసుకున్నాడంటే ఏమవుద్ది మరి? విలువ పెరిగిపోద్ది అంతే. నేను బాగా డబ్బులు ఉన్నాడు దత్తత చేసుకున్నాడు అనుకో, 10 కోట్లు ఉన్నాడు నేను దత్తత చేసుకున్నాడు అనుకో, ఇప్పుడు ఆ 10 కోట్లలో వారసత్వం నీకు వస్తుందా రాదా? వస్తుంది. విలువ పెరిగింది. ఇక్కడ పౌలు గారి మాటకున్న విలువ ఎందుకు పెరిగింది? పౌలు గారి మాటకున్న శక్తి ఎలా డెవలప్ అయింది అని అంటే, ఆ మాటకు ఎందుకంత పవర్ వచ్చింది అని అంటే, పౌలును స్వీకరించింది, తనవాడిగా స్వీకరించింది సాక్షాత్తు దేవుడు. నువ్వు అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా, రాజులు ఒప్పుకోకపోయినా, పిలాతు ఒప్పుకోకపోయినా, హేరోదు ఒప్పుకోకపోయినా, అగ్రిప్ప ఒప్పుకోకపోయినా, కైసరు ఒప్పుకోకపోయినా, ఎవడు ఒప్పుకోకపోయినా సరే
పౌలు నావాడు అని స్వీకరించింది సర్వోన్నతుడైన దేవుడు. సర్వశక్తుడైన దేవుడు పౌలును నావాడు అన్నప్పుడు ఆటోమేటిక్గా పౌలు గారికి ఉన్న మాటకున్న పవర్ ఏమైపోద్ది? పెరిగిపోద్ది. నీవు దీవించు వారిని దీవిస్తాను, నీవు శపించు వారిని శపిస్తాను, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే నీవు నా వాడవు, నా పక్షమును నిలబడిన వాడవు, నీ నోటికి నోరుగా నీ బోరకు బోరగా నేను ఉన్నాను కనుక, నా మాటలు నీ ద్వారా పలికించుకుంటున్నాను కనుక, నీ ద్వారానే పెళ్ళగించటం, నీ ద్వారానే కట్టడం, నీ ద్వారానే నిలబెట్టడం, నీ ద్వారానే ఆశీర్వదించటం, నీ ద్వారానే దీవించటం, నీ ద్వారానే శపించటం. కనుక ఎవరొప్పుకున్నా ఎవరొప్పుకోకపోయినా నీ మాటకి నేను ఆ శక్తిని ఇస్తున్నాను, నీ మాటకి నేను ఆ పవర్ ఇస్తున్నాను, నీ మాటలో ఆ జ్ఞానాన్ని ఉంచుతున్నాను, నీ మాట ద్వారా ఆ భయాన్ని కలిగిస్తాను, నీ మాట ద్వారా కుటుంబాన్ని దీవిస్తాను, నీ మాట ద్వారా అనేకుల్ని బలపరుస్తాను, నీ మాట ద్వారా అనేకుల్ని ఓదారుస్తాను, నీ మాట ద్వారా అనేకులకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను, నీ మాట ద్వారానే నేను వారి మధ్య బంధాలను బలపరుస్తాను, నీ మాట ద్వారానే తప్పు చేస్తే శపిస్తాను, శిక్షిస్తాను. అంత గొప్ప శక్తి ఉంది కాబట్టే భక్తుడు ఏం మాట్లాడాడంటే అక్కడ, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తెన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెతకుచుండెను. ఏమన్నా అక్కడ ఏమైనా కొట్టాడా? పోనీ ఏమైనా బాంబులు వేసాడా? ఏమన్నా గన్తో కాల్చాడా? అంటే ఫిజికల్గా ఏమైనా జరిగిందా? అంటే దాన్ని ఏమంటారంటే శక్తిని ఏమైనా వినియోగించాడా అని. ఫిజికల్గా ఏమైనా శక్తిని వినియోగించాడా? మ్యాన్ పవర్ ఏమైనా వినియోగించాడా? నో మ్యాన్ పవర్, ఏ శక్తిని వినియోగించలా. కానీ దేవుని పక్షాన ఎప్పుడూ దేవుని పనికి ఉపయోగించే ఈ బలమైన నోటితో, దేవుని పనికి ఉపయోగించే ఆ పదునైన నోటితో, ఆ నాలుకతో ఒక శాపవచనాన్ని మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ ఆశీర్వాదం రావాల్సిన నోట్లో నుంచి శాపవచనం బయలుదేరిందో, ఆ శాపవచనం కార్యాన్ని జరిగించింది. అంటే మాట ఏం చేస్తుంది? పనిచేస్తుంది. మాట పనిచేస్తుంది. అందుకే చూడండి, చాలా సందర్భాల్లో పెద్దల దీవెనలు కావాలి మాకు అంటారు తప్ప, పెద్దలు బాబు మీరు పెద్దవాళ్ళు, మీరు మీ నోటితో అలాంటి శాపవచనాలు మాట్లాడకండి బాబు, మీరు పెద్దవాళ్ళు, తలనిరిసిన వాళ్ళు, మీరు జ్ఞానవంతులు, దయచేసి మీ నోటితో మాకు శుభం పలకండి తప్ప మీ నోటితో మాకు అశుభాన్ని పలకొద్దు అంటారు. అందుకే హేతువు లేని శాపము తగలదట, హేతువు ఉన్న శాపం ఏం చేస్తుందట? మరి తగులుతుందట. ఎవరైనా మన మీద అన్యాయస్తులైపోయి దుమ్మెత్తిపోసారనుకోండి, ఆ ఫలితం మనం అనుభవించాల్సి ఉంటుంది. వాళ్ళు మన వల్ల అన్యాయానికి గురై దుమ్మెత్తిపోస్తే, లేదు అన్యాయంగా దుమ్మెత్తిపోస్తే అది మనకేమీ తగలదు. అన్యాయం పొందుకొని దుమ్మెత్తిపోస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ఫలితాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. మాటకంత శక్తి ఉంది, శాపానికి అంత శక్తి ఉంది, ఆశీర్వాదానికి కూడా అంతే శక్తి ఉంది. సో ఈ నోరు ఆశీర్వాదం ఇవ్వాల్సిన నోరు తప్ప శాపం ఇవ్వాల్సిన నోరు కాదు. ఎందుకంటే అది దేవుని యొక్క ఆయుధం. నిజమే, ఆ మాట ఒక్కసారి చూద్దామండి, ఎంత మంచి మాటో, నిజంగా ఎంత మంచి మాటో. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం. అతని హృదయమందు ఎవరుంచిన దేవుడు ఉంచిన. ఇప్పుడు మీ జేబు ఉందా? మీ అందరికీ జేబులు ఉన్నాయా? ఖాళీగా ఉన్నాయా, నిండుగా ఉన్నాయా? ఇప్పుడు ఈ 1,00,000 రూపాయలు ఆ జేబులో ఉంచు అని 1,00,000 రూపాయలు తెచ్చి నీ జేబులో పెట్టాను అనుకో, నీ చొక్కా విలువ ఏమైంది? 1,00,000 పెరిగింది. నీ చొక్కా విలువ ఎంత పెరిగింది? 1,00,000 పెరిగింది. ఎందుకు 1,00,000 పెరిగింది? 1,00,000 రూపాయలు తెచ్చి నీ జేబులో ఉంచు అని పెట్టినందువల్ల ఈ చొక్కా విలువ ఎంత పెరిగిపోయిందట? 1,00,000 పెరిగిందట. ఇప్పుడు సొలొమోను విలువ ఎంత పెరిగింది? భూమి అంతటా సొలొమోనుకు విలువ పెరిగిపోయింది. ఎక్కడెక్కడి నుంచో రాజులు వస్తున్నారు, శాపదేశపురాన్ని వచ్చింది చూడడానికి. వచ్చేటప్పుడు వెండి బంగారం, అక్కడ ఉండే మంచి మంచి వస్తువులు, అబ్బబ్బో అన్నీ మోసుకొచ్చింది. అమ్మమ్మ, ఒక గనుడిని చూడడానికి వెళ్తున్నాం, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఒక విలువైన వ్యక్తిని పలకరించడానికి వెళ్తున్నాం, మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. యేసుప్రభుని చూడడానికి వచ్చినప్పుడు జ్ఞానులని పిలువబడిన వాళ్ళు ఏం తెచ్చారు? కానుకలు తెచ్చారు, బంగారము
బోళము, సాంబ్రాణి. వాస్తవానికి వాళ్ళందరూ ఎవరు? వాళ్ళ పేర్లేంటి? పేర్లు తెలీదు. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? జ్ఞానులు. జ్ఞానులు ఒక పసిబాలుని చూడడానికి వస్తున్నారు. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానులు ఒక జ్ఞానిని చూడడానికి రాలేదు. ఇంతకీ పసిబాలుడు, ఇంకా అతని నోటి వెంట ఒక్క మొక్క రాలేదు బయటికి. అతని నోటి వెంట ఒక్క మొక్క రాకమునుపే వాళ్ళు గుర్తుపెట్టుకొని ఒక మహాజ్ఞాని పుట్టాడు. జ్ఞానులకే జ్ఞానిన, ఒక మహాజ్ఞానిన అని ఆ మహాజ్ఞానిని చూడడానికి ఒట్టి చేతులతో రాకుండా బంగారం తీసుకొచ్చి గణపరిచారట, బోళం తీసుకొచ్చి గణపరిచారట, సంబ్రాన్ని తీసుకొచ్చి గణపరిచారట. తమకున్న విలువైనవి దేవుని పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళు తెచ్చి తమ దగ్గర ఉన్న విలువైనవి పట్టుకొచ్చి, తండ్రి నీకు ఇంతకంటే గొప్పది మేము ఏమివ్వగలం, నీకు ఇది మేము ఇస్తున్నది కూడా చాలా తక్కువ, ఇది చాలా గొప్పదిగా మేము భావిస్తూ నిన్ను గొప్పవానిగా భావిస్తూ ఇది ఇస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు ప్రభు పాదాల చెంతకు వచ్చారు. ఇప్పుడు జ్ఞానులే అక్కడికి వచ్చారంటే మహాజ్ఞాని భూమి మీదకి వచ్చాడు కాబట్టి రాజులందరూ సొలొమోను దగ్గరకు వస్తున్నారు. సొలొమోను కంటే గొప్పవాడు ఈ జ్ఞాని. క్రీస్తు అనే జ్ఞాని ఎవరికంటే గొప్పవాడట? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈ సొలొమోను దేవుడు అతని హృదయమందు జ్ఞానపు వాక్కులు ఉంచటం వల్ల ఆటోమేటిక్గా మామూలు వ్యక్తి మహావ్యక్తి అయిపోయాడు. మామూలు మనిషి మహామనిషి అయిపోయాడు. అంతే కదా, మామూలు మనిషి ఏమైపోయాడు? మహామనిషి అయిపోయాడు. ఆటోమేటిక్గా అతని విలువ డబల్ అయిపోతుంది. అతని విలువ ఏమైపోయింది? డబల్ అయిపోయింది. నిజమది. ఇప్పుడు మీ పిల్లాడు ఉన్నాడా, రూపాయి కట్నం కూడా ఇవ్వడానికి ఎవరు రారు ముందుకి. ఒకవేళ ఇచ్చేవాళ్ళు ఉంటే అసలు పెళ్లి సంబంధం అడిగేవాడే ఉండడు. అదే మీ వాడు ఏ ఎంఆర్ఓ, ఏ ఐఏఎస్ ఆఫీసరో, ఏ ఐపీఎస్ ఆఫీసరో, ఏ బ్యాంకులోనో పెద్ద మేనేజరో అయిపోయాడు అనుకోండి, మీ ఇంటి దగ్గర క్యూ మామూలుగా ఉంటుందా? రోజు వచ్చేస్తుంటారు జనాలు. మా అమ్మాయిని చేసుకోండి బాబు, మనం చుట్టాలం కదా అంటారు. అప్పుడు చుట్టాలు గుర్తొచ్చేస్తారు, చుట్టరికలు గుర్తొచ్చేస్తాయి. ఎక్కడెక్కడో చుట్టాలు తవ్వుకుని వచ్చేస్తారు మొత్తం. ఇదిగో ఏమనుకున్నావు అక్క, ఏమనుకున్నావు బావ, మనం ఒకటి, మనం ఒక ఉట్లు, మనం ఒక పడికట్టు మంది, ఒక బంధువర్గం మంది, ఒక రక్తం మంది. అయినా చిన్నప్పటి నుంచి అనుకున్నాం కదా, ఎప్పుడు అనుకున్నాం మనకు గుర్తుండదు. అసలు వీడికి మా అమ్మాయిని ఇవ్వాలని ఎప్పుడు అనుకున్నాం? చిన్నప్పుడు ఎప్పుడో అనుకున్నాం మేము. ఇటు ఐఏఎస్ అయ్యాక కాదు, ఐపీఎస్ అయ్యాక కాదు, ఇంత మంచి ఉద్యోగం వచ్చాక కాదు, ఇంత మంచి జీతం వచ్చాక కాదు. ఎప్పుడు అనుకున్నాం మనం? అయ్యో పుట్టినప్పుడే అనుకున్నాం మేము అంటారు. అబద్ధం. ఎందుకంటే ఆ ఉద్యోగమే లేకపోతే ఆ వ్యక్తికి ఏం లేదు, విలువ లేదు. ఆ జీతమే రాకపోతే ఆ వ్యక్తికి ఏమీ లేదు, విలువ లేదు. పిల్లల్ని ఇవ్వరు. ఎవరైనా అంతే. వాళ్ళ పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో ఉంచేవాడికి ఇవ్వాలనుకుంటారు తప్ప గాలి తిరిగేవాడికి ఇవ్వాలనుకుంటారా? అనుకోరు కదా. సో కాబట్టి ఆ వ్యక్తికి ఆ విలువ ఎలా పెరిగిపోయింది సడన్గా అని అంటే ఆ ఉద్యోగాన్ని బట్టి, ఆ జీతాన్ని బట్టి, ఆ సంపాదనను బట్టి, లేదా అతనికి ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి, లేదా పదవిని బట్టి. ఏమండి? అలాగే ఇప్పుడు సొలొమోను అనే వ్యక్తికి విలువ పెరిగిందా పెరగలేదా? ఎందుకు పెరిగింది? అదే చదువుతున్నాం, చదవండి ఒకసారి. దేవుడు అతని హృదయమందుంచిన జ్ఞానవాక్కులను వినుటకై ఎవరట? లోకులందరూ అతని చూడాలనుకున్నారట. ఎవరిని? దేవుని సేవకుడైన సొలొమోనుని. అయ్యా ఒకసారి మా కళ్ళతో నిన్ను చూస్తే చాలయ్యా, ఒకసారి మా చేతులతో నిన్ను తాకితే చాలు. మహాజ్ఞాన భాండాగారం నువ్వు. అసలు నిన్ను తడితే బయటకు వచ్చేది జ్ఞానం, నువ్వు మాట్లాడితే బయటకు వచ్చేది మహాజ్ఞానం. ఆ జ్ఞానం వల్ల అనేకుల జీవితాలు కట్టబడుతున్నాయి. ఆ జ్ఞానం వల్ల అనేకుల హృదయాలు దేవునికి సొంతమవుతున్నాయి. ఆ జ్ఞానం వల్ల అనేకులు నిత్య జీవానికి వెళ్ళబోతున్నారు. నీకేమిచ్చినా తక్కువే అని బంగారం తెచ్చి ఆయన పాదాల దగ్గర పోసేశారు. ఎంత బంగారమో వచ్చిందట సొలొమోను దగ్గరికి. అసలు ప్రతి ఒక్కరు పట్టుకురావడం పెట్టడం, ఉంచండి బాబు మీ దగ్గర, ఈ బంగారం మీ దగ్గర ఉంచండి, కానుక మీ దగ్గర ఉంచండి అని తెచ్చి ఇచ్చేవారు. ఎందుకంత గౌరవాన్ని సొలొమోనుకి ఇచ్చేశారంటే సొలొమోను నోటిలో దేవుడు ఉంచినటువంటి జ్ఞానవాక్కులు, మాటలు, అంత శక్తి ఉంది. ఒక మనిషిని దేవుడు వాడుకుంటే అతని విలువ ఆటోమేటిక్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. సమూయేలు గారు కూడా చెప్తారు, చూద్దాం. సమూయేలు గారు కూడా ఏం చెప్తున్నారు చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు గ్రంథంలో వ్రాయబడిన మాట చూద్దాం.
సమూయేలు రెండవ గ్రంథం 23వ అధ్యాయము. సమూయేలు రెండవ గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం. సమూయేలు రచించిన గ్రంథం సమూయేలు రెండవ గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. చూడండి, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు ఎక్కడుందట? నా నోట్లో ఉందన్నాడు దావీదు. ఎంత శక్తివంతమైన మాటది. ఆకాశాన్ని కలిగించిన వాడు, భూమిని తిప్పుతున్నవాడు, సూర్యుడిని నడిపించేవాడు, చంద్రుడిని నడిపించేవాడు, నక్షత్రాల కదలికలను తాను నియంత్రణలో పెట్టుకునేవాడు, గ్రహాల కదలికలను నియంత్రించగలిగే సమర్థుడు, సముద్రాలను నియంత్రించగలిగే సమర్థుడు, సర్వోన్నతుడైన దేవుడు, తన మాటతో సమస్తాన్ని జరిగించు దేవుడు ఆ మాట తీసుకొచ్చి ఒక మనిషి దగ్గర ఉంచాడట. ఆ మాట తీసుకొచ్చి ఎక్కడుంచాడు? మనిషి దగ్గర ఉంచాడు. మనిషి దగ్గర ఉంచాడు. అందుకే దావీదు మాట్లాడుతూ కీర్తనలో అంటున్నాడు, చదవండి, సమూయేలు రెండవ గ్రంథంలో ఇప్పుడు చదివిన మాట. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఏమండి, ఎంత శక్తివంతంగా దేవుడు మన విలువ పెంచుతున్నాడు, మన గొప్పతనాన్ని పెంచుతున్నాడు, మన ఆధిక్యతను పెంచుతున్నాడు. అందుకే ఒక సత్యమైన మాట దైవజనుని నోట పలుకుబడుతోంది అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇర్మియా గ్రంథంలో ఆ విషయాన్ని చెప్తాడు. నేను ఆశ్చర్యపోయే మాటలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 28వ వచనం ఒక్కసారి చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 28వ వచనం ముగింపుకి వెళ్తున్నాం, జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 28వ వచనం. కలకనిన ప్రవక్త తన కలను చెప్పవలను, నా వాక్కు ఎవనికుండెనో. చెప్పండి, ఏంటంటది? నా వాక్కు ఎవనికుండునో. ఎందుకంటే పైన చాలామంది అట అబద్ధాలు చెప్పేస్తున్నారట దేవుని పేరట వచ్చి. అక్కడ అంటాడు, తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా అన్నాడు. తమ హృదయ కాపట్యమును బట్టి వీళ్ళు ఏం చెప్తున్నారట దేవుని పేరట? అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. దేవుని పేరుతో అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడి ఎవరి పేరు వాడేస్తారు? దానికి దేవుని పేరు వాడేస్తుంటారు. అబద్ధ ప్రవచనాలు చెప్పి దేవుని పేరు వాడేస్తుంటారు. అబద్ధపు సాక్ష్యాలు చెప్పి దేవుని పేరు వాడేస్తుంటారు. ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగించి దేవుని పేరు వాడేస్తుంటారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా మాట, నా వాక్కు ఎవనికుండునో అన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోగలం, ఈజీగా గుర్తుపట్టగలం. ఒక వ్యక్తి సత్యాన్ని ప్రకటిస్తుంటే మనకు తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. ఒక వ్యక్తి అసత్యాన్ని ప్రకటిస్తుంటే మనకు తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. కానీ అది గ్రహించగలిగే జ్ఞానం ఈరోజు చాలామందిలో లేదు. వాడు ప్రకటిస్తున్నది అసత్యం అని గ్రహించగలిగే జ్ఞానం లేదు చాలామందికి. అయ్యో, ఈయన ప్రకటిస్తున్నది సత్యం అని గ్రహించగలిగే వివేకం లేదు చాలామందికి. సత్యమేదో అసత్యమేదో తెలియక కొట్టుమిట్టాడుతున్నటువంటి దుర్దినాలు. ఇక్కడ అంటాడు, నా వాక్కు ఎవనికుండునో, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పాలి. అబ్బా, ఎంత బాగుందా మాట! దేన్ని బట్టట? సత్యమును బట్టి నా మాట చెప్పాలి. సత్యం ఉండాలి ఆ మాటలో, సత్యం ఉండాలి ఆ వాక్కులో. సత్యవాక్కులు రావాలి నీ నోటి వెంట. నా మాట ఎవనికుండునో అతడు సత్యమును బట్టి నా మాట చెప్పాలి. ధాన్యమునకు చెత్తతో ఏమి సంబంధం అన్నాడు. ఇదే యెహోవా వాక్కు. ధాన్యమునకు చెత్తతో ఏమి సంబంధం? నిజమే కదా, చెత్త ధాన్యం పక్కపక్కన ఉన్నప్పుడు ఒకలా ఉండొచ్చు. పొల్లు గింజలు గట్టి గింజలు పక్కపక్కన ఉన్నప్పుడు దూరానికి ఎలా కనబడతాయి? మనకి ఒకే మాదిరి కనబడతాయి. కానీ ధాన్యం వేరు, పొల్లు గింజలు వేరు, చెత్త వేరు. చూడడానికి ఒకే మాదిరి ఉండొచ్చు, కానీ రెండు ఒకటి కావు అన్నాడు అక్కడ దేవుడు. ధాన్యమునకు చెత్తతో ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎంత చక్కటి విషయాలు గ్రంథంలో నుండి మనం చూస్తున్నాం. దీవించడానికి, శపించడానికి తన నోటి మాట ద్వారా వాళ్ళని ఏర్పరచుకున్నాడు. లేవీలను కూడా ఇశ్రాయేలు కాలంలో లేవీలను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు కూడా
రెండు విధాలుగా వాళ్ళ గురించి మాట్లాడతాడు. ఒకటి, ఇప్పుడు ఇశ్రాయేలీలందరినీ పరిపాలించాలంటే ఇశ్రాయేలు సంఘం అంతటినీ పరిపాలించాలి కాబట్టి సంఘాన్ని దీవించాలన్నా మీరే దీవించాలి, సంఘాన్ని ఆశీర్వదించాలన్నా మీరే ఆశీర్వదించాలి, ఒకవేళ సంఘానికి బుద్ధి చెప్పాలన్నా మీరే చెప్పాలి. కాబట్టి నా పక్షాన మీరు పనిచేయాలి. ఆ రెఫరెన్స్ కూడా ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలను, యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు. చూడండి ఎలాగట, యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక. అంటే ఇప్పుడు లేవీయుడు అనగా సేవకుడు ఇశ్రాయేలును దీవిస్తే ఎవరు దీవించినట్టు? దేవుడు దీవించినట్టే. ఆయన సేవకుడు దీవిస్తున్నాడు అని అంటే దేవుడు దీవిస్తున్నాడు, ఆయన సేవకుడు శపిస్తున్నాడు అని అంటే దేవుడు శపిస్తున్నాడు. సేవకుడు నోటి వెంట వచ్చే మాటకంత శక్తి ఇచ్చాడు సత్యాన్ని బట్టి. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత ఘనతను కొంతమంది అసత్యంతో పాడు చేసుకుంటున్నారు. వ్యర్థమైన దానికోసం, తుచ్చమైన దానికోసం, లోక సంబంధమైన వాటి కోసం దేవుడిచ్చినటువంటి ఈ ఘనతను, ఈ భాష, ఈ నోరు, దాన్ని పాడు చేసుకుని హృదయంలో పాపం నింపుకొని, అపవిత్రత నింపుకొని ఇంత ఘనతను నాశనం చేసుకుంటున్న వాళ్ళని ఏమనాలి? బుద్ధిమంతులు అనాలా, బుద్ధిహీనులు అనాలా? ఒకరు నీకు 2000 రూపాయలు నోటు ఇచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్ళి డీజిల్లో ముంచి తీసావంటే ఇక చెల్లుతుందా? చల్లదు. ఎవరు తీసుకోరు ఇప్పుడు దాన్ని. ఎందుకు తీసుకోరంటే నువ్వు ఆ నోటు యొక్క ఒరిజినాలిటీని పాడు చేసావు, ఆ నోటు యొక్క ఔన్నత్యాన్ని పాడు చేసావు, ఆ నోటు యొక్క గొప్పతనాన్ని పాడు చేసావు. నువ్వు దాన్ని తీసుకెళ్ళి డీజిల్లో ముంచినప్పుడే దాని విలువ ఏమైపోయింది? పాడైపోయింది, తగ్గిపోయింది. నా చేతిలో నోటు ఉంది కదా అనుకుంటున్నావు, కానీ ఆ నోటుకున్నటువంటి ఒరిజినాలిటీని ఎప్పుడైతే పాడు చేసావో ఇక నువ్వు దాని ద్వారా ఏ విధమైన లాభాన్ని పొందుకోలేవు. అలాగే దేవుడు మన హృదయంలో సత్యాన్ని ఉంచినప్పుడు, ఆ సత్యాన్ని ప్రకటించే నోటికి ఆ పవర్ ఉందని తెలిసినప్పుడు, ఆ సత్యాన్ని ప్రకటించే నోటికి అంత శక్తి ఉంది అని తెలిసినప్పుడు వారిని దీవించుటకు నేను ఏర్పరచుకున్నాను అంటాడు. చూడండి, వారి నోటి మాట చేత ప్రతి వివాదమును, దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలెను అంటాడు. అంత ఘనత ఇచ్చాడు దేవుడు వాళ్ళకి ఆ రోజుల్లో. తన నోటి మాటను వారి హృదయాలలో ఉంచడం వల్ల అంత ఘనత ఇచ్చాడు. దీవించడానికి వాళ్ళ చేతులు ఉపయోగించారు, వాళ్ళ నోటును ఉపయోగించారు. శపించడానికి ఆ నోటిని ఏం చేశారు? ఉపయోగించారు. అలాంటి గొప్పది దేవుని యొక్క మాట. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుని మాట నోట్లో ఉంచినందుకే దైవజనునికి అంత విలువ ఉండి, అతని మాటకంత పవర్ పెరిగి, అతని పరిచర్యకంత పవర్ పెరుగుతుంటే ఆ మాట మన హృదయాలలో ఉంచుకొని మనం దినదినము వర్ధిల్లుతూ ఉంటే, అందుకే అంటాడు యాకోబు పత్రిక 1:21 చాలాసార్లు చదువుకున్నాం, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో ఏం చేయాలట? అంగీకరించండి. అంటే మీ ఆత్మను రక్షించే శక్తి దేనికి ఉందట? వాక్యానికి ఉంది. మీ ఆత్మను రక్షించే శక్తి ఉంది వాక్యానికి, దేవుని మాటకుంది. ఆ మాట మీ హృదయాలలో ఒక బ్యాంక్ లాకర్లో డబ్బులాగా భద్రం చేయబడితే మీకెంత ఘనత పెరుగుతుంది, మీకెంత విలువ పెరుగుతుంది. ఆ మాటలతో మీ హృదయాలు తృప్తిపరచబడతా ఉంటే ఎంత విలువ పెరుగుతుంది. కానీ ఈరోజు చాలామంది ఆ దైవజనుడిని కూడా ఒక మామూలు మనిషిలా చూస్తున్నారు. అర్థం కాక వీళ్ళకి ఒక మామూలు మనిషే కదా, అతను మాట్లాడితే ఏముందలే, మామూలు మాటే కదా, మన వంటి మాటే కదా అనుకుంటున్నారు తప్ప, అతని నోటి వెంట దేవుని వాక్కులు బయలుదేరుతున్నాయి అన్నప్పుడు అందులో ఔషధ గుణాలు ఏమయ్యాయి? పెరిగిపోయాయి. ఆ మాట అనేకుల హృదయాలను బలపరచగలుగుతోంది, సత్యం వస్తోంది అంటే ఆ వ్యక్తి యొక్క విలువ పెరిగిందని అర్థం. ఆ వ్యక్తి మాటకున్న పవర్ పెరిగిందని అర్థం. అతని ప్రార్థనకున్న శక్తి పెరుగుతోందని అర్థం. అతని కాళ్ళు సువార్త ప్రకటనలో ముందుకు వెళుతున్నాయంటే అతని సుందరాలు అవుతున్నాయని అర్థం. కానీ ఇది ఎరుగక యోహానును గురించి దియోత్రెప్పే నీచంగా మాట్లాడాడట, శాపాన్ని పొందించుకున్నాడు. పౌలు గారిని గురించి అలెగ్జాండరుని కంచెరివాడు మాట్లాడి శాపాన్ని పొందించుకున్నాడు. అంతేగాని ఇతని నోటి వెంట బయలు వెళుతున్న మాటలు దేవుని మాటలు కదా. ఆ వ్యక్తి కంటే కూడా విలువ దేనికది? దేనికి? దేవుని మాటకి. ఇందాకే చెప్పాను కదా, ఒక బాక్సులో బంగారు పొంగరం పెట్టగానే నువ్వు బాక్స్ విలువను ఏం చేసావు? పెంచేశావు. కానీ దేవుడు తన మాట ఒక సేవకుని నోటిలో ఉంచినప్పుడు ఆ సేవకుని మాటకు కూడా విలువ ఉంటుంది అన్న వాస్తవాన్ని గ్రహించలేకపోయావు. ఒక మామూలు మనిషి మాటలాగే లోకులు స్వీకరిస్తున్నారు చాలామంది దైవజనుల మాటల్ని.
చాలామంది దైవజనులు సత్యం ప్రకటిస్తుంటే లోకులు ఎలా స్వీకరిస్తున్నారంటే ఒక మామూలు మనిషి మాటల్లా స్వీకరిస్తున్నారు. కాబట్టి నోటికొచ్చినట్టు అడ్డం పెట్టగలుగుతున్నారు, నోటికొచ్చినట్టు దూషించగలుగుతున్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారు, నోటికొచ్చినట్టు సువార్తను వ్యతిరేకించగలుగుతున్నారు. కానీ అతని నోటిలో ఆ మాటను ఉంచింది దేవుడు గనుకనే ఇంత ధైర్యంగా సత్యాన్ని ప్రకటిస్తున్నాడు అన్న విషయం వాళ్ళకి అర్థమై ఉండుంటే వాళ్ళ గుండెల్లో భయం పుడుతుంది. నిజంగా భయం పుడుతుంది. అమ్మో, మనం ఎదురెళ్ళకూడదు, ఈ మాటకి ఎదురెళ్ళకూడదు, ఈ మాటను మనం తీసి పడవేయకూడదు. ఎందుకంటే ఇది దేవుని వాక్కు, ఇది దైవ వాక్కు. ఇది దైవ వాక్కు లేకుండా అతని హృదయంలో నుండి జీవజల నదులు రావు, అలాంటి జ్ఞాన సంగతులు రావు. దేవుడు ఒక్కరిని వాడుకుంటేనే అతని నోటిలో నుండి జీవవాక్కులు బయలుదేరగలవు. దేవుడు ఒక్కరిని వాడుకోనప్పుడు అతని నోట్లో నుంచి అలాంటి బలమైన మాటలు రాలేవు, అంత జ్ఞానవాక్కులు రాలేవు. అంతెందుకు సొలొమోను దగ్గర అంత జ్ఞానం వినబడింది అంటే అర్థం ఏంటి? దేవుడు అతన్ని వాడుకున్నాడు, అతని హృదయంలో దేవుడు ఉంచాడు. అందుకే అనేక ప్రాంతాల నుండి సొలొమోను దగ్గరకు వచ్చే జ్ఞానం విని వెళ్ళిపోయారట. కేవలం అతని దగ్గర జ్ఞానం కోసం వచ్చేవారు తప్ప వేరే ఏ ఉద్దేశంతో వచ్చేవారు కాదు జనాలు. సొలొమోను దగ్గరికి ఎందుకంత క్రౌడ్ వచ్చింది? కేవలం జ్ఞానం జ్ఞానం జ్ఞానం. అమ్మో, సొలొమోను గారి దగ్గర చాలా జ్ఞానం ఉంది. దేవుడు ఉంచేశాడు అతని హృదయంలో, దేవుడు ఉంచేశాడు అతని హృదయంలో. అతను మామూలు వ్యక్తి కావచ్చు, ఒకప్పుడు సాదాసీదా వ్యక్తి కావచ్చు, దావీదు కుమారుడుగా ఉన్నప్పుడు మామూలుగా బతికినవాడు కావచ్చు, లోక సంబంధి కావచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఇప్పుడు అది ప్రస్తావన కాదది. ఇప్పుడు ఏంటి విషయం అంటే, ఇప్పుడు దేవుడు ఆ పాత్రను వాడుకోవటం మొదలుపెట్టాడు. దేవుడు ఆ పాత్రను వినియోగించుకోవటం మొదలుపెట్టాడు. దేవుడు ఆ పాత్రలో తన జ్ఞానాన్ని ఉంచటం మొదలుపెట్టాడు. కాబట్టి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని హెచ్చించదను. నిన్ను రాజుల ఎదుట నిలబెడతాను, అధికారుల ఎదుట నిలబెడతాను, గొప్పవారి ఎదుట నిలబెడతాను. అతడు నా నామమును భరించుటకు నేను అతడు ఎన్నుకొనిన సాధనమై ఉన్నాడు అన్నాడు అననీయ దగ్గర పౌలును గూర్చి సర్వశక్తుడైన దేవుడు. అతడు నా నామము భరించుటకు, నా నామమును గూర్చి శ్రమపడుటకు, నా నామము కొరకు హింసింపబడుటకు, బాధింపబడుటకు అతడు నేను ఎన్నుకొన్న పాత్ర. ఈ పాత్ర విలువ నా వల్ల పెరుగుతోంది అంటున్నాడు దేవుడు. ఈ పాత్ర విలువ ఎలా పెరుగుతోంది? నా వల్ల పెరుగుతుంది. అందుకే ఒక్క మాట అనే ముందు కూడా ఆలోచించాలి, మాట అనిపించుకునే ముందు కూడా ఏం చేయాలి? జాగ్రత్త వహించాలి. దేవుని మాటలకున్న శక్తి, దైవజనునికున్న శక్తి అంత గొప్పది. దీవెన కావాలి మనకు, ఒక దైవజనుడు మనల్ని దీవించాలి, మనస్ఫూర్తిగా దీవించాలి. గాడ్ బ్లెస్ యూ అనాలి, దేవుడు నిన్ను దీవించునుగాక అనాలి, దేవుడు నీ కుటుంబాన్ని దీవించునుగాక అనాలి. మన కుటుంబం గురించి ఒక దైవజనుడు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన మనకి ఫలభరితమైనదిగా ఉండాలి. అది హృదయాంతరాల్లో నుండి వచ్చేదై ఉండాలి. ఆ జిహ్వఫలం మనకు ఉపయోగపడేదై ఉండాలి. అలా మనం అతని నుండి అవి స్వీకరించగలగాలి. ఎందుకంటే అతని వాక్కులు దైవ వాక్కులు గనుక, దైవ వాక్కులతో నింపబడిన నోరు గనుక ఆ నోటికి శక్తి వస్తుంది, ఆ నోటికి బలం వస్తుంది. అందుకే ఆ మాటకి ఆ పవర్ ఉంటుంది. కాబట్టే మీరు దీవించి వారిని దీవించదను, మీరు శపించి వారిని శపించదనని ఆనాడు భక్తులతో చెప్పబడినటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతున్నాం ప్రియమైన దేవుని సంఘమా. కాబట్టి సంఘం ఒక దైవజనుడి నోటి వెంట వస్తున్న మాటని ఒక మామూలు మనిషి నోటి వెంట వస్తున్న మాటగా స్వీకరించినంత కాలం అతడు దేవునిలో ఎదగలేడు, సంఘం ఎదగలేదు. ఎప్పుడైతే సంఘం ఒక సత్యాన్ని ఆశ్రయించినప్పుడు వింటున్నది సత్యం అని గుర్తించగలిగిన రోజు ఆ సత్యానికి లోబడటం, ఆ సత్యానికి విధేయత చూపించటం, తద్వారా మేలు పొందుకోవడం అనేది జరుగుతుంది. విత్తనాన్ని చేత్తో పట్టుకుని ఎంతకాలం తిరిగినా, పెట్టులో పెట్టినా, బట్టల మధ్యలో పెట్టినా, లేదా ఇంట్లో ఒక గాజు పాత్రలో పెట్టినా, లేదా సోకీసులో పెట్టినా, మీ జేబులో పెట్టుకున్నా ఎప్పుడూ మీరు ఒక మొక్కను చూడలేరు. కానీ విత్తనం అదే, అందులో జీవశక్తి ఉంది. కానీ ఆ జీవశక్తి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా దాన్ని ఎక్కడ పెట్టాలి? మట్టి క్రింద పెట్టి నీళ్లు పోయాలి. ఎప్పుడైతే మీరు దాన్ని మట్టి క్రింద పెట్టి నీళ్లు పోస్తారో అది బయటకు వచ్చి మీకు చిగురించడం కనబడుతోంది. దేవుని మాట కూడా అంతే, దేవుని మాట కూడా అంతే. ఇది దేవుని మాట, దైవజనుని నోటి వెంట వస్తున్న దేవుని మాటని స్వీకరించి హృదయంలో పెట్టుకున్నావా? అది 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించి ఒక అందమైన దేవుని వనాన్ని నీ హృదయంలో ఏర్పరుస్తుంది. ఏముందలండి, మామూలు మనిషి చెప్పే మాటేనండి ఇది. అతను ఏమైనా మాకంటే గొప్పోడా? అతను ఏమైనా మాకంటే, ఆ రోజు మోషే గారి గురించి అతని అన్నగారు అక్కగారు ఏమనుకున్నారట? అహరోను మిరియాము ఏమనుకున్నారు? మోషే గారు మాకు తెలియని మోషేనా? మా చేతుల్లో పెరిగినోడు, పాలు ఎవరు ఇప్పించారు? నేను ఇప్పించాను. మాకు తెలీదా ఇతని సంగతి? మా చేతుల్లో పెరిగినోడు కాదా?
మా ముందు తిరిగినోడు కాదా, నా తమ్ముడు కాదా, ఇలాంటి భావజాలం వచ్చేసింది. కానీ వాస్తవానికి ఒక మాట ఉంది సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది. వాళ్ళిద్దరి గురించి వ్రాయబడినటువంటి ఒక మాట నిర్గమకాండం 4వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 4వ అధ్యాయం 15వ వచనం ముగించుకుందాం. నిర్గమకాండం 4వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. నీవు అతనితో మాట్లాడి, ఎవరు? అహరోను మోషేతో చెప్తున్నాడు, నీవు నీ అన్నయ్య అయిన అహరోనుతో అతని నోటికి మాటలు అందించాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అహరోన్ నోటికి ఎక్కడి నుంచి వస్తున్నాయి మాటలు? మోషే నోట్లోంచి వస్తాయట. అహరోన్ నోటికి ఎక్కడి నుంచి వస్తాయండి మాటలు? మోషే నోట్లోంచి వస్తాయి. మోషేకి ఎక్కడి నుంచి వస్తాయి చూడండి. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. నేను నీకు నోరుగా ఉంటాను, అతడు నీకు నీవు నా నోరైతే అతడు నీ నోరు. నీవు దేవుని నోటివైతే అతడు నీ నోరుగా ఉంటాడు. మీ నోటికి మాటలు అందించువాడను నేనే. ఇది అర్థం కాలేదు వాళ్ళకి. అర్థం కాక మోసే కదా అనుకున్నారు. కానీ దేవుడు అంటాడు, మోషే నోట నా మాట ఉంచి ఉన్నాను. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం త్వరగా చూడాలి మీరు. ఈరోజు రెఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అన్నీ నోట్ చేసుకోండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలును గురించి మలాకి ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. ఏంటట? ఎవరి ద్వారా పలకబడిన వాక్కు అటది? ఇశ్రాయేలును గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు అంటే మలాకి అనే మామూలు మనిషిని దేంతో నింపేశాడు దేవుడు? తన మాటతో నింపేశాడు. మోషే అనే మామూలు మనిషిని, నత్తివాణిని దేంతో నింపేశాడు? ఆయన మాటతో నింపేశాడు. ఈరోజు మీ ముందు నిలబడిన మీ అన్నయ్య నన్ను కూడా ఆయన తన మాటతో నింపాడు. కాబట్టే నా హృదయంలో నుండి ఇన్ని మాటలు వారం బయలుదేరొస్తున్నాయి మీ అందరి హృదయాల్లోనికి. మీలో చాలామంది హృదయాలు కట్టబడ్డాయంటే కారణం దేవుడు తన మాటలు నా హృదయంలో ఉంచబట్టి. ఒకవేళ ఆయన నా హృదయంలో ఆయన మాటలు ఉంచి ఉండకపోయిండుంటే నేను కూడా ఈ ప్రాంతంలో ఒక సామాన్యమైన వ్యక్తిగా నేటికి బ్రతుకుతూ ఉండేవాడిని తప్ప ఈరోజు ఇన్ని వేల మందికి దీవెనకరంగా, ఇన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా ఉండగలిగే స్థితి నాది కాదు. ఈరోజు నా కుటుంబాన్ని సేవలో నిలబెట్టగలిగేవాడను కాదు. ఈరోజు ఇన్ని వందల మంది, వేల మంది దేవుని వాక్యంతో పోషింపబడుతున్నారంటే కారణం దేవుడు ఎన్నుకున్న ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తి హృదయంలో ఆయన మాటను ఉంచుతాడు అన్నదానికి నిదర్శనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉంచుతాడు. ఎప్పుడైతే ఆయన మాటను ఉంచుతాడో ఆ మాట అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, అనేక మందికి ఎలా ఉంటుంది? మేలుకరంగా ఉంటుంది. సంఘమా, ఎప్పుడు కూడా ఒక మాట మన దగ్గరకు వస్తుందంటే ఆ మనిషిని ఒక సామాన్యమైన వ్యక్తిలా దయచేసి చూడకండి. ఎక్కడైనా సరే, మీరు ఎప్పుడైనా సరే సత్యం ప్రకటించే చోట ఎక్కడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, అది సత్యమైతే, అతని నోట నుండి సత్యం బయలువెళుతుంటే ఒక సామాన్యమైన మాటగా ఆ మాటను స్వీకరించినంతకాలం నువ్వు ఎదగలేవు, నువ్వు వర్ధిల్లలేవు, నువ్వు ఫలించలేవు, నువ్వు అభివృద్ధిని పొందలేవు. విత్తనాన్ని జేబులో పెట్టుకు తిరిగినట్టే లెక్క. ఎప్పుడైతే ఆ మాట ఇది విలువైన మాట, దైవ వాక్కు అని నీ హృదయాన్ని ఇస్తావో, దేనికి ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి. దేనికి ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి. ఏ ప్లేస్లో ఉంచాలో ఆ ప్లేస్లోనే ఉంచాలి. విత్తనాన్ని మట్టిలోనే ఉంచాలి. అప్పుడే మనం ఫలాలు కోసుకోగలం. అంతేనా? విత్తనాన్ని మట్టిలో ఉంచితేనే మనం ఏం కోసుకోగలం? ఫలాలు కోసుకోగలం. అలాగే వాక్యాన్ని హృదయంలో ఉంచినప్పుడే మనం ఆశీర్వాదాన్ని పొందుకోగలం. వాక్యాన్ని హృదయంలో ఉంచకుండా పక్కన పెడితే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. ఎందుకంటే వాక్యం మీ దగ్గరికి ఎలా వస్తుంది? పరలోకం నుంచి వస్తుందా? తాను ఎన్నుకున్న దాన సేవకుని నోటి వెంట వస్తుందా? చెప్పండి, ఎలా వస్తుంది మీ దగ్గరికి? ఇప్పుడు వాక్యం పరలోకం నుంచి వస్తుందా? రాదు. పరలోకం నుంచి రాదు మీ దగ్గరికి దేవుని మాట. మరి ఎలా వస్తుందంటే దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆ సేవకుని నోటి ద్వారా, ఆయన నోటికి తోడుగా ఉండి, ఆయన నోటికి కాపలాగా ఉండి మీతో, నాతో, మనందరితో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అదే చూడండి ఒకసారి ఎఫెసు పత్రికలో 6వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు ఒక మంచి మాట అన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. దానిని గూర్చి నేను నోరు తెరిచినప్పుడు దాని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా
ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడునట్లు. ఏం అనుగ్రహింపబడుతుందట అతనికి? ఎక్కడి నుంచి వస్తుందట అది? పౌలు గారికి ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి? దేవుని దగ్గర నుంచి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రిపేర్ అయ్యి వచ్చే ప్రసంగాలు ఉంటాయి, కానీ దేవుని ఆత్మతో మాట్లాడే ప్రసంగాలు కూడా ఉంటాయి. ప్రిపేర్ అయ్యి వచ్చే ప్రసంగాల కంటే కూడా దేవుని ఆత్మ సహాయంతో మాట్లాడే ప్రసంగాలకు శక్తి ఎక్కువ, బలం ఎక్కువ, ఆశీర్వాదం ఎక్కువ, దీవెన ఎక్కువ. నాకు ఆ వాక్శక్తి నాకు అనుగ్రహింపబడాలంటున్నాడు ఇక్కడ పౌలు మహాభక్తుడు. ఎందుకు? అతడు దేవుని ఆత్మతో నిండిన వాడై ప్రసంగిస్తున్నాడు గనుక, ధైర్యముగా సువార్తను బోధిస్తున్నాడు గనుక, అనేకుల హృదయాలలో విత్తనాలు చల్లుకుంటూ వెళుతున్నాడు గనుక, ఈ విత్తనాలు ఆ మంచి నేలలో ఫలించాలి గనుక ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన నాకు ఆ వాక్శక్తి రావాలి అంటున్నాడు. ఆ వాక్శక్తి అనుగ్రహింపబడుటకై ఏం చేస్తున్నాడట? ప్రార్థించుచున్నాడట, ప్రార్థించమంటున్నాడట. సో విజ్ఞాపన ప్రార్థన ఎందుకు? దేనికోసం ఈ విజ్ఞాపన ప్రార్థన? పౌలు గారి హృదయంలో దేవుడు తన మాట ఉంచి మీతో మాట్లాడతాడు, మనతో మాట్లాడతాడు, నాతో, నీతో, మనందరితో మాట్లాడతాడు. అలా ఆయన మాట వినటం వల్ల మనకి దీవెన, ఆశీర్వాదం. ఆ మాటకి శక్తి పెరిగిపోతుంది, ఆ మాటకి బలం పెరిగిపోతుంది. అమ్మో ఆయన అన్నాడంటే ఖచ్చితంగా అయి తీరుతుంది. అంత శక్తి ఆయన మాటకు వచ్చింది అంటే, ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఆ నోటిని వాడుకుంటున్నాడు. దేవుడు వాడుకోవటం వల్ల ఆ నోటికి ఆ పవర్ పెరిగింది, అతనికి ఆ జ్ఞానం వచ్చింది, ఆ శరీరానికి అంత విలువ పెరిగింది, అతనికంత గౌరవం దక్కింది. అందుకే మిక్కిలి కష్టపడే వాళ్ళను రెట్టింపు సన్మానమునకు ప్రభువునందు ప్రయాసపడు వారిని ఏమంటాడు అక్కడ తిమోతి పత్రికలో? రెట్టింపు, నూర్చెడు ఎద్దుమూతికి చిక్కం పెట్టకూడదంటూ అంటాడు. ప్రయాసపడుచున్న వారిని చదివేద్దాం, ఆ మాట చదువుకుని ముగించుకుందాం. తిమోతికి రాసిన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను, బాగుగా పాలన చేయు పెద్దలు, బాగుగా పాలన పాలన రెండు రకాలు, ఒకటి బాగా చేసేది, రెండోది మోసంతో చేసేది కదా. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. ఎలాట? వాక్యమందును ఉపదేశమందును. ఏమంటే దేవుని తోటలో విత్తనాలు వాక్యమే, నేల మన హృదయమే, ఫలాలు మన నీతి క్రియలే, మన సత్క్రియలే. ఇది దేవుని వ్యవసాయం. ఇక్కడ వ్యవసాయకుడు ఎవరంటే దేవుని సేవకుడు, తోట ఎవరంటే సంఘం. ఆ సంఘంలో విత్తాల్సినటువంటి విత్తనాలు ఏంటంటే దేవుని వాక్కులు. ఆ దేవుని వాక్కులు మీ హృదయాల్లో విత్తబడినప్పుడే మీలో వచ్చేవి ఆత్మ ఫలము. చూసారా? అందుకే వాక్యమందును, రెండోది ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి యుద్ధమూతికి చిక్కము వేయవద్దని లేఖనము చెప్పుచున్నది. పనివాడు తన జీతమునకు పాత్రుడు అని 2-3 సాక్షులుంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము అంటాడు. రెట్టింపు సన్మానం ఎందుకు? వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడువారన్న పదాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే వాక్యం ఆయన మాట వీళ్ళ హృదయంలో పెట్టాడు, నోటిలో పెట్టాడు. అది మన హృదయాల్లోనికి, వాళ్ళ నోటిలో నుంచి ఏమవుతుంది? బయలుదేరి మన హృదయాలలోనికి వెళ్ళి మన హృదయాలను ఏం చేస్తుంది? తడుపుతుంది. దీన్ని మీరు అంగీకరించినప్పుడు మాత్రమే మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. అప్పుడే మీకు వాక్యం పట్ల గౌరవం, భక్తి, మర్యాద పెరుగుతాయి. ఎవడికి వాక్యం పట్ల గౌరవం లేదో, ఎవడికి వాక్యం పట్ల మర్యాద లేదో, వాడికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, దీవెనలు రావు. మీరు చూసారు లేదో చాలామందిని వాక్యం మొదలైపోయాక, ఎప్పుడో మొదలైపోయాక అప్పుడు వస్తారు మెల్లిగా. దాని అర్థం ఏంటి? సమయం తెలీదా? తెలుసు, కానీ ఏదో తెలియని చులకన భావన. దేని మీద చులకన? వాక్యం మీద. పాత్రలన్నీ ఊర్చేసిన తర్వాత భోజనానికి వెళితే ఎలాగైతే నీ ఖాళీ ఆకుతో వెనక్కి రావాలో విందుకు వెళితే, అలాగే మధ్యలో సగం అయిపోయాక వెళితే ఎలాగైతే అర్ధాకలితో వెనక్కి రావాలో,
వాక్యాన్ని కూడా సగం వదులుకొని సగం చూద్దామని భావజాలం మనలో చులకన భావాన్ని పెంచుతుంది. ఉండే కొలది ఆ చులకన భావన పెరిగిపోద్ది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా దేవుని విషయంలో చులకన భావానికి చోటివ్వద్దు. మీ అందరినీ బ్రతిమలాడి చెప్తున్నాను. దేవుని విషయంలో గౌరవాన్ని పెట్టండి. ముందు ఏం పెట్టాలి? దేవుడు అంటే గౌరవాన్ని పెట్టండి. ముందు భక్తి పెట్టండి, భయాన్ని పెట్టండి, చులకన పెట్టండి. చీప్గా ఆలోచించకండి దేవుడి గురించి. చీప్ కాదు మన దేవుడు. మన దేవుడు చీప్ ఎంత మాత్రం కాదు. మన దేవుడు మనకెప్పుడు ఘనుడు, మహాగణుడు. దూతల వేలాది దూతల సర్వ సమూహముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్తుతింపబడుతున్న ఘనుడు మన దేవుడు. అలాంటి ఘనుడైన దేవుణ్ణి ఘనంగా మీ హృదయాలలోనికి ఆహ్వానించాలి. కానీ చులకన స్వభావంతో ఎప్పుడైతే చూడటం మొదలు పెడతారో ఆటోమేటిక్గా మీకు రావాల్సినవి రాకుండా ఆగిపోతాయి. మనం ఎప్పుడైతే చులకనగా చూసామో ఆటోమేటిక్గా విలువేమైపోద్ది? తగ్గిపోద్ది. నిజం చెప్తున్నాను. టీచర్ని మనం చీప్గా చూడటం మొదలు పెట్టామనుకోండి, టీచర్ చెప్పే పాఠాలు కూడా మనకి ఎలా ఉంటాయి? చీప్గా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది టీచర్లట పిల్లలతో చొట్టలో సిగరెట్లు తెప్పించుకునేవారట. మా చిన్నతనంలో చెప్పేవారు పెద్దవాళ్ళు. మీరు కూడా తెచ్చేవారా? అదిగో ఆయన కూడా తెచ్చేవారట. ఆయన టీచర్ గారికి, వేణుగారు చొట్టలు తెచ్చేవారట టీచర్ గారికి. చొట్టలో సిగరెట్లు టీచర్ గారికి తెచ్చి టీచర్ గారికి ఇచ్చినప్పుడు, అరే ఎవరు రాకుండా చూడరా చిన్నోడా, నేను లోపలికి వెళ్ళి కాల్చుకుని వచ్చేస్తాను అన్నాడు టీచర్ గారు. అలాగే మాస్టర్ నేను ఎక్కడ ఉంటానండి, మీరు వెళ్ళండి అన్నాడట. అప్పుడు మాస్టర్ లోపలికి వెళ్ళి ఒక చొట్ట వెలిగించి గబగబా చొట్ట ఊదేసి, అంటే ఇంటికి వెళ్ళేదాకా ఆగలేకనమాట ఈ మాస్టర్. ఆ చొట్ట గబగబా ఊదేసి సిగరెట్ టగటగా కాల్చేసి అక్కడ పెట్టేసి మెల్లిగా, ఎవరైనా వచ్చారేటరా? ఎవరు రాలేదు మాస్టర్, పద వెళ్ళిపోదాం, అయిపోయింది. ఒకరోజు పరీక్ష పేపర్లో దిద్దాడు, మార్కులు వచ్చాయి. అరే బాబు నీకెన్ని మార్కులు రా? 0 అండి. ఏమైనా అంటాడా టీచర్? ఇప్పుడు ఏమైనా అంటాడా? ఏమండు. ఎందుకండు? నువ్వు నా 0ని మర్చిపో, నేను నీ సొట్టను మర్చిపోతా. నువ్వు నా 0ని దాచేసావనుకో, నేనేం దాచేస్తా? నీ చుట్ట దాచేస్తా. సో నీకు నేను ఉపయోగపడ్డా, నాకు నువ్వు ఉపయోగపడు. నిన్ను నేను తగలేసా, నన్ను నువ్వు తగలే, అంతే దాని అర్థం. ఒక రకంగా నిన్ను తగలేయడానికి నేను ఉపయోగపడ్డాను, నన్ను తగలేయడానికి నువ్వు ఉపయోగపడు. ఇప్పుడు ఈ గురు శిష్యుల అనుబంధం ఎలా మారింది? నాశనం అయింది. ఈ గురు శిష్యుల అనుబంధం ఏమైంది? నాశనం అయింది. ఇప్పుడు గురుగారి మీద విలువ ఉందా, తగ్గిందా? చెప్పండి. తగ్గిపోయింది కాబట్టి 0 వచ్చింది. అదే గురువుగారు చెప్పే మాటల మీద, ఆ మాటల్లోని ఆలోచనల మీద, ఆ చదువు మీద దృష్టి పెట్టాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ విలువ పెరిగేది. విలువ పెరిగినప్పుడు బాధ్యత పెరుగుతుంది. గౌరవం పెరిగినప్పుడే బాధ్యత పెరుగుతుంది. గౌరవం తగ్గినప్పుడు బాధ్యత తగ్గుతుంది. నేను అందరికీ అదే చెప్తాను ఇప్పుడు కూడా. దేవుని పని మీద గౌరవం పెరిగిందా, బాధ్యత పెరుగుతుంది. నీ ఆటోమేటిక్ పెరిగిపోద్ది, నీకు తెలియకుండానే పెరిగిపోద్ది. దేవుని పని మీద గౌరవం తగ్గిందా, ఆటోమేటిక్గా ఏం తగ్గిపోద్ది? బాధ్యత తగ్గిపోద్ది. ఇక్కడ ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఈ వస్తువులన్నీ దేవుని పనికి వాడబడే వస్తువులు. ఇది దేవుని సన్నిధి. ఇక్కడ అనేకమైన ఆత్మలు కట్టబడుతున్నాయి. ఇక్కడ గొప్ప పరిచర్య జరుగుతున్న భావన నీ మనసులో ఉందనుకో, వాటి మీద విలువ పెరుగుతుంది. అది లేదనుకో, ఆ వస్తువుల మీద ఏమైపోద్ది? ఆటోమేటిక్గా నీ విలువ తగ్గిపోతుంది. పగిలిపోయినా పట్టించుకో, పాడైపోయినా పట్టించుకో, దుమ్ము పట్టిపోయినా పట్టించుకో, ఎలా ఉన్నా పట్టించుకో, ఏమైనా పట్టించుకో. అమ్మడిగోరు పుచ్చి తెచ్చింది అన్నాడు, దాన్ని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. అవునా కాదు? చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. ఖచ్చితంగా. ఇప్పుడు హైందవ సోదరులు పూజలు చేస్తారు. ఆ లోపల పూజ గదిలో ఒక ప్రమిద, ఒక హారతి ఇచ్చేటువంటిది ఆ వస్తువు, లేదా వాళ్ళ పూజకి తీసుకెళ్ళడానికి ఒక సజ్జ స్టీల్ది, ఒక బుట్ట, ఆ లోపల వాడేటువంటి రాగి చెంబులు, ఈ వీటికి చాలా విలువనిస్తారు. ఎందుకు విలువనిస్తారు వాటికి? అవి దేవుని దగ్గర పెట్టేవి. ఏమండి? అవి దేవుని దగ్గర ఉంచేవి, దేవుని సన్నిధిలో, దేవుని గదిలో, పూజ గదిలో వాడబడేవి కనుక, పూజ గదిలో వాడబడే పాత్రలు కనుక వాటికి విలువనివ్వాలని హైందవ సోదరులు భావిస్తున్నారు. ప్రియ క్రైస్తవ జనాంగమా, వారి యొక్క భక్తి విషయంలో, వారి యొక్క విశ్వాస విషయంలో వారు అంత ఘనతను వారి దేవునికి ఆపాదిస్తున్నప్పుడు, మీరు మీ భక్తి విషయంలో, మీ విశ్వాస విషయంలో, మీ ఆలోచనల్లో దేవునికి ఇచ్చే గౌరవం ఎంత? నేను అదే అడుగుతున్నాను మిమ్మల్ని.
ఎంత గౌరవాన్ని ఇస్తున్నాం, మనకి చీప్గా చూస్తున్నావా? ఒక అడుక్కునేవాళ్ళగా ఆయన్ని, విలువలేనివాడిగా చూస్తున్నావా ఆయన్ని? తగ్గించి ఆలోచిస్తున్నావా ఆయన గురించి? తగ్గింపు మాటలు, చులకన స్వభావం వచ్చేసిన దానికి దేవుని విషయంలో లేదా గౌరవం పెరిగిందా? చెప్పండి, చులకన స్వభావం వచ్చిందా, గౌరవం పెరిగిందా? చులకన స్వభావం వస్తే ఇంకేం ఉండదు, నీ భక్తి పెరగదు. నీ భక్తి అస్సలు పెరగదు, నీ భక్తి పెరగదు. ధనవంతుని కట స్నేహితులు అధికంగా ఉంటారట, బేదవాడి కట పొరుగువాడు కూడా దూరస్తుడు అయిపోతాడట. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా బేదోడు పెళ్ళికి పిలిచారనుకోండి, ఒట్టి చేతులు తెలిపోతారు మీరు. ఎందుకు ఒట్టి చేతులు వెళ్తారు? ఆడు బేదోడు, ఆడికంత విలువేమీ లేదు. అదే ఏ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని పిలిచారనుకోండి, అమ్మో ఆయన పిలిచాడంటే ఇప్పుడు ఏదోడు పెద్దదే కొనుక్కెళ్ళాలి, విలువగా వెళ్ళాలి, ఆయన దగ్గరికి గౌరవంగా వెళ్ళాలి, రోడ్డంతా ఆయన ఫ్లెక్సీలు వేయించేయాలి. మరి బేదోడు అయ్యే కూరలో కరేపాకలు అంటుండండి, అంత పట్టించుకోవాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే బేదోడు కాబట్టి ఆ రేంజ్లో విలువిద్దాం, పెద్దోడు కాబట్టి ఆ రేంజ్లో విలువిద్దాం అనుకుని కానుకలు కూడా అలాగే తీసుకెళ్తాం మనం. పెద్దోడండి బాబు ఆయన పెళ్ళికి పిలిచాడంటే మాటలా ఆయనకి ఎలా ఇవ్వాలండి, గౌరవంగా ఇవ్వాలండి అని వెళ్తారు. అదే బేదోడు పూరు గుడిసెలు ఏడుస్తాడండి, వాడికి అంత సినిమా లేదండి, ఆయన అసలు వెళ్ళకపోయినా అడిగేవాళ్ళు అక్కడికి వెళ్తే ఏం మంచిగా ఆహారం కూడా ఏం పెట్టరండి, ఏం పెడతారు అక్కడికి వెళ్తే, ఏదో పాచిపోయిన అన్నం పప్పు పడేస్తారు మనకి. ఇక్కడికి వెళ్తే మంచి మంచి పంచభక్ష పరమాణాలు దొరుకుతాయి. ఆ విలువ చూడండి, విలువను బట్టి కానుక పెరిగిపోయింది, విలువను బట్టి గౌరవం పెరిగిపోయింది, విలువను బట్టి మర్యాద పెరిగిపోయింది. హృదయంలో నువ్వు ఏదైతే నిశ్చయించుకున్నావో అది పెరిగిపోతుంది. దేవుని మీద నీకు గౌరవం ఉంటే ఆయన ప్రతి మాట నీ హృదయంలో నాటుకుంటుంది. లేటుగా రావు వాక్యానికి, ఎప్పుడు వస్తావు? ముందే వచ్చి కూర్చుంటావు, పెందలకడే వస్తావు. ఇగో వీళ్ళ కుటుంబాన్ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. వారం వారం ఏలూరు నుంచి వస్తారు వీళ్ళు, భార్య బిడ్డ భర్త, వీళ్ళందరూ. మీ అందరికంటే ముందు వస్తారు కదా ఏలూరు నుంచి వీళ్ళు. ఏలూరు నుంచి వారం వారం ఇక్కడికి ఎందుకయ్యా మీరు అన్నాను నేను మొన్న. వాళ్ళని అడగండి, నాకే బాధగా ఉంది. ఏలూరు నుంచి ఇక్కడికి రావాలంటే మీరు తెల్లవారుజామున బయలుదేరాలి, కానీ ఇంత దూరం వచ్చి ఇక్కడ వాక్యం విని ఇంతసేపు ఇక్కడ ఉండి దేవుని సన్నిధిలో గడిపి మీ చిన్న పాప, నెల పాపను కూడా వెంట పెట్టుకొస్తున్నారు. సంవత్సరం అయిందో లేదో కూడా తెలియదు ఇంకా పాపకి. ఎంత ఇబ్బంది పడతారు మీరు అని అంటే, వాళ్ళు అన్న మాట ఏంటంటే, అన్న మాకు లైవ్లో వింటే విన్నట్టు ఉండట్లేదన్న, ఇక్కడికి వచ్చి నేరుగా వింటే ఇంకా బలంగా ఉంటుందన్న అంటున్నారు. సో అక్కడి నుంచి వాళ్ళు వస్తున్నారంటే మరి దగ్గర దగ్గర ఉన్న మనం సగం అయిపోయాక, సగం పూర్తయిపోయాక చెప్తాడులేండి, ఏదో చెప్తాడు, వారం వారం చెప్పేదే కానండి. స్కూల్లో ఏదో టీచర్ పాఠాలు చెప్తాడులేండి, ఏదో వారం వారం చెప్పేదే కదండి. ఈ చులకన స్వభావం ఎప్పుడైతే వచ్చిందో అస్సలు విలువ ఉండదు, అస్సలు విలువ ఉండదు. చులకన స్వభావం. మన సెమినార్లో కానుకలు పెట్టారు కదా ప్రతిరోజు. ఆ కానుకలు పెట్టినప్పుడు ఒక 200 రూపాయల నోటు వేసాడు ఒక ఆయన. 200 రూపాయల నోటు, 3 అతుకులు ఉన్నాయి దానికి. ఎప్పటికీ మారలేదు, అది నా దగ్గర ఉంది. లేకపోతే తీసుకురాలేదు, చూపిద్దాను మీకు ఇప్పుడు. ఇంతకు అతను మరి టోకెన్ కొన్నాడో కొనలేదో, ఉత్తినే తిన్నాడో ఎలా వెళ్ళాడో మనకు తెలీదు. సెమినార్కి వచ్చాడు, అది కూడా మనం 50 రూపాయలే కదా పెట్టాం, అంతేనా? రోజుకి 50 కదా, అంతే. ఆ 50 రూపాయలైనా ఖర్చు పెట్టాడో లేదో తెలియదు, కానీ దేవుని సన్నిధిలో అతను ఇచ్చిన ఘనమైన కానుక 3 స్టిక్కర్లు అతనే అంటించాడు పాపం. అది కూడా గొప్ప విచిత్రం. ఎలా అంటించాడు అనుకుంటున్నారు? అన్నం మెతుకులు రాసేసాడు ముందు. అది సరిగా అంటుకోలేనట్టుంది. అంటుకోలేదని మామూలు రంగు టేప్ ఉంటుంది కదా, రంగు టేప్ వేసాడు. ఎవడైనా డబ్బులు చిరిగిపోతే వైట్ టేప్ వేసుకుంటాడు. ఈయన రంగు టేప్ వేసి 3 టేపులు వేసి చక్కగా అందులో పడేసాడు. అంటే ఎక్కడా మారనిది ఎవరు స్వీకరించాలి ఇప్పుడు? తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. కనుక ఈ 200 నోటు 3 ముక్కలు అయిపోయింది ప్రభా. మా మనవడు చింపేసి ఉంటాడు, మనవరాలు చింపేసి ఉంటుంది, ఎవరో మొత్తమే గట్టిగా చింపారు అది. కనుక ప్రభువా నీకు ఇస్తున్నాను కనుక నీ సేవలో దీన్ని వాడుకో ప్రభువా. 3 ముక్కలు అయిపోయిన కాగితాన్ని, నీకు అసాధ్యమైంది ఏముంది ప్రభా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినోడివి.
ఏంటి చేసావు లేదు ఎర్ర సముద్రాన్ని? చేసావు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినోడికి ఈ 200 కాగితాన్ని బాగు చేసుకోవడం చేతనవుదేటి? నువ్వు చేసుకో ప్రభువా, నీకు ఇస్తున్నాను ప్రభువా ఘనమైన కానుక, నా ఆశీర్వాదం మాత్రం మర్చిపోకు ప్రభువా. అంటే విలువ లేనప్పుడు ఆటోమేటిక్గా భయం, భక్తి, గౌరవం అన్నీ ఏమైపోతాయి? తగ్గిపోతాయి. మనిషి మీద ఉండదు, వాక్యం మీద ఉండదు, నిత్య జీవం మీద అసలు ఉండదు. ఉండే కొలది మీకు పరలోకాన్ని గురించిన ఆలోచనలు కూడా మెల్లిమెల్లిగా ఏమైపోతాయి? మరుగైపోతాయి. ఆయన పని అనగానే శ్రద్ధ తగ్గిపోద్ది, ఆసక్తి తగ్గిపోద్ది, బూజు పట్టిపోయేలా చేస్తారు మొత్తం అంతా. నేను అందుకే కుర్రాళ్ళందరికీ ఎప్పుడు చెప్తుంటాను, దేవుని పనిలో ఉన్నారు, వస్తువులు జాగ్రత్త, సమయం జాగ్రత్త, పని జాగ్రత్త, నిబద్ధతగా చేయండి అంటాను. చెప్పను అడగండి నీ బన్నీ కానీ మిక్కీ వీళ్ళందరిని అడగండి, చెప్తారు. ఎప్పుడు చెప్తాను వీళ్ళకి, ఇదిగో దేవుని పనిలో ఉన్నారా పిల్లలు మీరందరూ. ఆ బాలుకు మధుకు అదే చెప్పేవాడిని. ఈ మధ్య రిటైర్మెంట్ అయ్యారులేండి వీళ్ళు. ఎక్కడ వెనకాల కూర్చున్నాడు, కెమెరా ముందు నుంచి నాకు పని లేదన్నట్టు. వారం వస్తున్నాడు కానీ చివరి కూర్చొని ఇంక నాకు పని లేదు ఇక్కడ, నేను ఫ్రీ బర్డ్ని, నేను పంజరంలో నుంచి బయటకు వచ్చాను అన్నట్టు ఉన్నాడు. చూసారాడు ఆ మధు అన్నవాడైతే ఇంకా అసలు మొత్తానికి కనిపించడమే లేదు, తుపాకీ దెబ్బకు దొరుకుతలేదాడు, ఎక్కడ పోయాడో తెలియదు. మరి దేశంలో ఉన్నాడో ఏ అమెరికానా పోయాడు. సో వీళ్ళు అక్కడెక్కడో కూర్చుంటున్నాడు. వీళ్ళకి అదే చెప్పాడు, అరే దేవుని పనిలో ఉన్నారు మీరు, అది నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదం, దాన్ని పోగొట్టుకోకండి, శ్రద్ధగా చేయండి పని ఏదైనా చేస్తే. ఎందుకు శ్రద్ధగా చేయండి అంటే, ఆ పని మనకి ఇప్పుడు నీకు అప్పుడు విలువ తెలియకపోవచ్చు నీకు ఇప్పుడు, కానీ ఒకానొక దినాన్ని ఈ భూమిని విడిచిపెట్టాల్సిన రోజు ఒకటి వస్తుంది. ఈ భూమిని విడిచిపెట్టి తండ్రి సన్నిధికి వెళ్ళాల్సిన రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా బలా నమ్మకమైన నా సేవకుడా అని నిన్న ఆయన హక్కున చేర్చుకోవాలి. ఆ రోజు కోసం మనం అందరూ ఎదురు చూడాలి. అది జరగాలంటే మనకి దేవుని పని మీద హృదయంలో ఏముండాలి? విలువ ఉండాలి. అది నువ్వు ఏం చేసినా సరే, అది ఏ వాహనమైనా సరే, ఏ వస్తువు అయినా సరే, ఏ పాత్ర అయినా సరే, ఏ పని అయినా సరే, అది ఏదైనా సరే, నువ్వు దేవుని పట్ల ఎప్పుడైతే విలువను పెంచుకుంటావో, దైవజనుని పట్ల ఆయన మాట పట్ల విలువను పెంచుకుంటావో, ఒక శిష్యుడిగా మారతావు క్రీస్తుకి. రోజు రోజుకి ఇంకా బలంగా ఎదగలుగుతావు. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. గొప్ప దేవుని ఆశీర్వాదాలు నీ కుటుంబం పొందుకుంటుంది. అందుకే మొదట హృదయంలో దేవునికి ఏమివ్వడం నేర్చుకోండి, విలువనివ్వడం నేర్చుకోండి. ఆయన మాటను హృదయం లోపల దాచుకోవాలి. అదొక బంగారం కంటే, వెండి కంటే గొప్పది. విలువైన వస్తువు నా హృదయంలో ఉండాలనుకుంటే, మన హృదయంలో అన్నిటికంటే విలువైంది ఏముండాలి చెప్పండి? వాక్యమే ఉండాలి. దాన్ని మించిన విలువైంది ప్రపంచంలో ఏది లేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అట్టి ధన్యత మీకు మీ కుటుంబాలకు దేవుడిచ్చి ఈరోజు విన్న వాక్యాన్ని మీ హృదయంలో 30 60 100 ఫలింపజేయునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదులకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, ఇప్పటి వరకు విలువైన మీ మాటలతో మా హృదయాలు తృప్తిపరిచారు. సంఘముగా మమ్మల్ని సమకూర్చి, లోకం ఈ మాటలకు విలువనివ్వకపోయినా, ప్రభువా లోకం మీ కుమారుడైన క్రీస్తును గుర్తించకపోయినా, సమాజం గుర్తించకపోయినా తండ్రి, ప్రభువా మమ్మల్ని మీరు గుర్తించి బలపరిచి స్థిరపరిచి నిలబెడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. బిడ్డలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. ఎత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి. వారు విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 8వ తేదీ ఈ నెల సెకండ్ సాటర్డే స్త్రీల సదస్సు, ప్రత్యేకమైన అక్క చెల్లెమ్మలందరి కోసం. అలాగే చాలామంది పురుషులు అడుగుతున్నారు, అన్న మేము దించేసి వెళ్ళిపోవడానికి అవ్వదు, మేము కూడా ఉండాలి సాయంత్రం వరకు అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం, రండి, ఇబ్బంది లేదు. కానీ ప్రార్థించండి. అక్క చెల్లెమ్మలందరూ 8 గంటలకి ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. సాయంకాల సమయం లాస్ట్ సెషన్లో నేను కూడా ఒక మెసేజ్ తీసుకోబోతున్నాను. స్త్రీల సదస్సులో 8వ తేదీ మొత్తం అన్ని సంఘాల పిల్లలకి ఇదే పిలుపు. మండపేట, రాజమండ్రి, ఇంకా పరిసర ప్రాంతాల్లో ఎంతమంది అయితే ఆత్మీయులు మనతో పాటు కలిసి కొనసాగుతున్నారో అందరూ కూడా ఏప్రిల్ 8వ తేదీ ఇక్కడ స్త్రీల సదస్సులో ఉండవలసిన వారే ఉన్నారు. స్త్రీలు అక్క చెల్లెమ్మలు మాట్లాడతారు. వాళ్ళతో పాటుగా ఈవినింగ్ టైంలో లాస్ట్ సెషన్ ఏదైతే ఉందో అది నేను తీసుకోబోతున్నాను కనుక సమయాన్ని అందరూ పాటించాలి. టైం టేబుల్ ఖచ్చితంగా నిర్వహించండి. పక్కాగా ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని జరిగించండి. అలాగే అక్క చెల్లెమ్మలందరికీ చెప్తున్నాను, జరగబో కార్యక్రమం దైవ కార్యక్రమం కనుక మీ వంతు సహకారాన్ని మీరు అందించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మధ్యాహ్న భోజన కార్యక్రమాలు అవి ఉంటాయి కనుక మీరు ఏ రూపంగా ఒక కిరాణా సామాన్లు ఇచ్చినా నో ప్రాబ్లం,
బియ్యం రూపంలో మీరు సహకరించిన నో ప్రాబ్లం, కూరగాయలు తీసుకొచ్చి అప్పగిస్తామన్న నో ప్రాబ్లం, ఇంకే విధంగా అయినా మేము సహకరిస్తామన్న నో ప్రాబ్లం. కార్యక్రమం ఘనంగా జరుగునట్లుగా మనందరి వంతు, మనందరి పాత్ర ఆ కార్యక్రమంలో ఉండినట్లుగా భర్తలు భార్యలను ప్రోత్సహించండి, భార్యలు భర్తల్ని ప్రోత్సహించండి. సో చక్కగా ఈ కార్యక్రమాన్ని మీ అందరి కుటుంబాలకు దీవెనకరంగా, కేవలం స్త్రీల కంటే స్త్రీలకే కాదు, స్త్రీలు బాగుంటే ఏం బాగుంటాయి చెప్పండి, కుటుంబాలు కట్టబడతాయి. కుటుంబాలు కట్టబడాలంటే ముందు మన అక్క చెల్లెమ్మలు ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి. అమ్మ బలంగా ఉంటేనే బిడ్డ బలంగా ఉంటుంది. తల్లి బలంగా లేనప్పుడు బిడ్డ బలంగా ఉండదు. అందుకే కుటుంబాలు బలంగా నిలబడాలి. స్త్రీలు చాలా బలమైన పాత్రలుగా దేవుని పనిలో, దేవుని సన్నిధిలో నిలబడాలి. సో అందరికీ ఉపయోగకరంగా, అందరి ఆత్మీయ జీవితాలకు ఉపయోగకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించుకుందాం. అలాగే ప్రతి వారం ఇక్కడ భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలామంది పిల్లలు తమ సహకారాన్ని అందిస్తున్నారు అనేక విధాలుగా. సో ఎవరైనా ఒకళ్ళు ఇన్స్పైర్ అయితే, చాలామంది బేదలు ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళుతున్నారు. చాలామంది బేదలకు ఆహారం పంచిపెట్టడం జరుగుతోంది. కనుక ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి, మీకు ఇష్టమైతే, బలవంతం ఏమీ లేదు, మిమ్మల్ని ఎప్పుడూ బలవంత పెట్టలేదు, మీకు ఇష్టమైతే ఈ కార్యక్రమాల్లో సహకరించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్.